ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. ఏంటి వర్జిన్ బాయ్స్ బజ్ ఎలా కనిపిస్తుంది మీకు? చాలా బాగా కనిపిస్తుంది. నేనే సర్ప్రైజ్ అవుతున్నాను యాక్చువల్గా. జనాలు మారిపోయారు బ్రో. అసలు ఎంటర్టైన్మెంట్ అంటే ఎంజాయ్ చేస్తున్నారు. రొమాన్స్ సెగ్మెంట్ లో మీకు క్రియేటివ్ గా యూనిక్ గా అనిపించిన సీన్ ఏంటి? ఒక యాంగిల్ ఉంది. అంటే స్టార్టింగ్ నుంచి రథం నుంచి ఎందుకు తెలియకుండా రొమాన్స్ అంతా వేరే యాంగిల్లో ఉందన్నమాట. స్టఫ్ అంతా ఒక యాంగిల్లో ఉండదు అనమాట. వర్జినిటీ, డెస్పరేషన్ కొంచెం ఆ యాంగిల్లో ఉండదు ఖచ్చితంగా కొన్ని రోజుల టైంలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి సినిమాలు తీసి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? మొత్తం ప్రమోషన్స్ లో ఏదైనా ఒక సెన్స్లెస్ క్వశ్చన్ ఏమన్నా ఫేస్ చేశారు? వర్జిన్ బాయ్స్ అని సినిమా తీస్తే మేము వర్జిన్ అవ్వాల్సిన అవసరం ఉందా? వర్జినిటీ కోల్పోయిన తర్వాత ఏముంటుంది డిఫరెన్స్? ఒకప్పుడు ఉంటే ఒకరితోటే ఉండాలి, మీరు పెళ్లి చేసేసుకొని ఉండాలి అనేది ఎక్కువ పెట్టేవాళ్ళు. మ్యారేజెస్ కూడా అందుకే. యాక్చువల్గా ఏంటంటే ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్. చిన్నప్పటి నుంచి మా ఉన్న ఫ్రెండ్ సర్కిల్ అంతా ఎదవలే. నా పని పైన నేను ఫోకస్ చేసుకోగలుగుతున్నా. లేదంటే ఇంకొక చోటకి ఎక్కడికో మైండ్ డైవర్ట్ అయిపోయేదేమో. లైఫ్లో ఒక తగులుతుంది అనమాట. అంటే ఇది నేను చేయాల్సింది, లైఫ్లో ఇది చేయాల్సింది అని దొరికినప్పుడు మిగతావన్నీ చాలా చిన్నగా కనిపిస్తాయి బ్రో. సమాజంలో వర్జినిటీ, మ్యాస్క్యులినిటీ ఇలాంటి వాటి డెఫినేషన్ ఏం చెప్తారు? యాక్చువల్గా ఐల్ టెల్ యూ సంథింగ్ బ్రో. చాలా మంది అబ్బాయిలు దే హావ్ బీన్ రేప్డ్. అసలు టాపిక్స్ ఎవరు మాట్లాడరు. చాలా కొత్త టాపిక్ అది యాక్చువల్గా. ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి అమ్మాయిలకి ఎలా ఉంటుందో అబ్బాయిలు కూడా దే హ్యావ్ దేర్ ఓన్ ఎక్స్పెక్టేషన్. కొన్ని రొమాంటిక్ సీన్స్ చెప్తున్నప్పుడు అక్కడ మెగాఫోన్ పట్టుకుని చెప్పేస్తాడు ఆయనకే పోయింది. అలాంటే కదా మనకి తెలుగు ఇమ్రాన్ హాష్మి ట్రెండ్ కూడా వదిలేయండి ఇంకా. సో కమల్ హాసన్ గారిని కలిసారు. ఏంటి ఏం గుర్తున్నది ఆయన మాటలు? ఎప్పటికీ ఉండిపోతాయి కదా. అంటే బ్రేక్ఫాస్ట్కి కలిసాం, చట్నీ వేసుకో కొంచెం అన్నా. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో ఇక్కడ ముగ్గురు అబ్బాయిలు ఉన్నాం అనమాట. ముగ్గురు బాయ్స్ కలిసి వర్జిన్ బాయ్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో మీరు వర్జిన్ కదా అని అడగండి. బేసికలీ వర్జిన్ బాయ్స్ అనేది ఒక సినిమా అనమాట. ఒకప్పుడు వర్జినిటీ అనేది పలకడానికి కూడా చాలా భయపడుతూ ఉండేవారు, అండ్ పబ్లిక్ ప్లాట్ఫామ్లో పలకడానికి. బట్ ఇప్పుడు ఓపెన్గా చాలామంది చెప్తున్నారు వర్జిన్ బాయ్స్ సినిమాకి మేము టికెట్స్ బుక్ చేసుకున్నామని. సో ఆ మూవీ గురించి అయితే మాట్లాడేద్దాం. నాతో పాటు ఇద్దరు డియో ఉన్నారనమాట. కృష్ణార్జులు బామర్దులు, బట్ ఇక్కడ కృష్ణార్జులు మాత్రం అన్నదమ్ములు అనమాట. సో గీతానంద్, దయానంద్ మాట్లాడేద్దాం. హాయ్ బ్రో. సో బేసికల్లీ అంటే ఇద్దరు ఈ డ్యూయో ఈ కాంబో ఎలా వచ్చిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. చాలా మంచి కాంబో, ఎవర్ గ్రీన్ కాంబో అవుతుంది. అంటే ఇద్దరు రైటర్స్ లేదంటే ఇద్దరు ఫైట్ మాస్టర్స్ ఇలా చూసాం, కానీ ఒక హీరో ఒక డైరెక్టర్ మాత్రం ఈ కాంబో మాత్రం చాలా యూనిక్గా ఉంది. బేసికల్లీ దీనికి ఒక లాంగ్ జర్నీ ఉంది, మీకు మీరే క్రియేట్ చేసుకుంటున్నారు. సో ఎప్పటికైనా అంటే బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉందా? కలిసి ట్రావెల్ అవుదామని అనుకుంటున్నారా? బ్రేక్ అయ్యే ఛాన్స్ అంటే బ్రేక్ అంటే మళ్ళీ కలవకపోవడం అనేది ఏమి ఉండదు కదా. ఆబ్వియస్గా సెపరేట్ రోడ్స్ పెట్టుకుని మళ్ళీ కలుపుకుంటారు ఇప్పుడు. ఖచ్చితంగా చేయాలి ఆబ్వియస్గా. అంటే నేను ఇంకొక యాక్టర్ని ఎక్స్ప్లోర్ చేయాలి, గీత్ ఇంకా డైరెక్టర్స్ని ఎక్స్ప్లోర్ చేయాలి. సో 3 ఫిలిమ్స్లో చేసింది 2 నేను కాబట్టి ఇంకొకటి ఆల్రెడీ ఇంకొక డైరెక్టర్తో చేశాడు. సో నెక్స్ట్ వేరే వాళ్ళతో చేయొచ్చు, మేమిద్దరం కలిసి చేయొచ్చు. బేసికల్లీ ఆయనకి ఆ ఛాన్స్ ఉంది. డైరెక్టర్ ఎవరు పిలిచినా ఆయన వెళ్ళి సినిమాలు చేసుకుని వచ్చేస్తారు. బట్ మీరు సినిమా తీస్తున్నప్పుడు ఆయన కాదని వేరే వాళ్ళని క్యాష్ చేసుకుంటే అక్కడ ఇద్దరికి క్లాషెస్ వస్తాయి అనమాట. లేదు, అలా ఏం లేదు. అంటే గీత్ కూడా స్క్రిప్ట్ చదివి చూస్ చేసుకుంటాడు యాక్చువల్గా. సో ఆ మైండ్ సెట్ బట్టి ఏ స్క్రిప్ట్ చేయాలనేది ఇట్స్ అప్ టు హిమ్. అదే నేను ఫోర్స్ చేయను ఎప్పుడు. బట్ బిఫోర్ దట్ గేమ్ ఆన్ సినిమా నేను చూసాను, సూపర్ ఉంది. అంటే మేకింగ్ వైజ్ ఆయన యాక్టింగ్ అద్భుతంగా ఉంది. దెన్ ఆయనకి యాక్షన్ సీక్వెన్సెస్ కాదు, ఎమోషన్స్ కూడా చాలా బాగా పండించారు. రివ్యూస్ వచ్చినాయి మీకు ఆల్మోస్ట్ అన్ని రివ్యూస్ కూడా 2.5 దాటే ఉన్నాయి. ఇక్కడ 2.5 తగ్గలేదు. యా, బట్ విజిబిలిటీ కొంచెం తక్కువ వచ్చినట్టు. సో ఏంటి వర్జిన్ బాయ్స్ బజ్ ఎలా కనిపిస్తుంది మీకు? అదే చాలా బాగా అనిపిస్తుంది. నేనే సర్ప్రైజ్ అవుతున్నాను యాక్చువల్గా. అంటే అది బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం ఏదైనా ఎలా తీసుకుంటారనే చిన్నది ఉంది, కానీ జనాలు మారిపోయారు బ్రో. అసలు ఎంటర్టైన్మెంట్ అంటే ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. సో దే టేకింగ్ ఇట్ వెరీ పాజిటివ్లీ. వాళ్ళే ఎక్సైట్ అవుతున్నారు మాకంటే. సో టికెట్స్ ఎప్పుడు ఓపెన్ అవుతున్నాయి, ఎప్పుడు బుక్ చేసుకోవాలి, అది ఇది అని దే ఆర్ మెసేజింగ్ అస్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సో గీత్ బ్రో, మీరు అసలు చాలా అదృష్టవంతులు. ఎందుకో చెప్పండి. ఎందుకలా? అంటే బేసికల్లీ ఏంటంటే
చాలా మందికి తమ్ముళ్ళు ఉంటారు, ఏదైనా చెప్తే నువ్వేంటారా నాకు చెప్పేది అని తన్నేరా అంటే వాళ్ళు ఉంటారు. మీకు చూడండి పాపం, మీకు ఒక మంచి మంచి క్యారెక్టరైజేషన్స్ రాసి మంచి మంచి సీన్లు పెట్టి చాలా కంఫర్టబుల్ గా కావాల్సినట్టు గేమ్ ఆన్ లోనే చూసాం. ఇప్పుడు కొంచెం దానికి క్రియేటివిటీ యాడ్ చేసి మాట్లాడుతూ ఎగ్జాక్ట్ గా సీన్లు. ఇప్పుడు వర్జిన్ బాయ్స్ దేనికోసం చూస్తూ ఉంటారు, వాళ్ళ ఆత్రత దేని మీద ఉంటది ఎక్కువ, రొమాన్స్ మీద. సో అలాంటి సీన్స్ కొంచెం క్రియేటివ్ గా ఇద్దరిని తలకిందులు చేసి మరీ ముద్దు పెట్టించారు. అసలు ఏంటి మీకు పర్టికులర్ గా రొమాన్స్ సెగ్మెంట్ ఒకటి మాట్లాడుకుందాం. రొమాన్స్ సెగ్మెంట్ లో మీకు క్రియేటివ్ గా యూనిక్ గా అనిపించిన సీన్ ఏంటి? ఈ మూవీ ఒక యాంగిల్లో ఉంది. అంటే స్టార్టింగ్ నుంచి రథం నుంచి ఎందుకు తెలియకుండా రొమాన్స్ అంతా వేరే యాంగిల్లో ఉందన్నమాట. ఈ పోజులతో పాటు యాంగిల్స్ అన్ని వేరేలాగా ఉన్నాయి. అప్పుడు ఆ డైరెక్టర్ కూడా అట్లా రివర్స్ కిస్ ఒకటి పెట్టాం, అది చాలా వైరల్ అయిపోయింది ఆ టైంలో. గేమ్ ఆన్లో కూడా రొమాన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఈ వర్జిన్ బాయ్స్ వచ్చేసరికి చాలా మంచి నీట్ రొమాన్స్ ఉంది. ఎందుకంటే వర్జిన్ బాయ్ లాగా ఒక కొత్త వరల్డ్కి వచ్చి కో ఎడ్యుకేషన్ ఫస్ట్ టైం వచ్చి అప్పుడు ఆ కల్చర్ షాక్ అయ్యి అందరు గర్ల్ ఫ్రెండ్స్ ఉంటున్నారు ఏంటి మనకు లేరు అని చెప్పేసి ఈ మధ్య కుర్రాలు కూడా కొంచెం అదే అవుతుంది కదా. సో అట్లా ఒక టార్గెట్ పెట్టేసుకొని మనకు కూడా గర్ల్ ఫ్రెండ్ కావాలని. బట్ తను ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఉంటాడు అనమాట. ఏదో ఇంకా వెళ్ళిపోవాలి, ఇంకా ఎమోషన్కి గివింగ్ చేయాలి, ఇంకా ఫిజికల్ యాక్టివిటీ ఇంపార్టెంట్ అనేది అనుకుంటాడు. బట్ అట్ ద సేమ్ టైం వైబ్రేషన్ అనేది కూడా ఇంపార్టెంట్. ఒక మనిషితో ఒక కనెక్షన్, ఒక వైబ్రేషన్ ఉంటేనే మనం కొంచెం ఫర్దర్గా వెళ్ళగలుగుతామని. సో ఆ జోన్లో నాకుండే పేరు మిత్ర, అది కూడా కొంచెం కన్వెన్షనల్ క్యారెక్టర్ అనమాట. సో తనతో పాటు ఇంటరాక్ట్ అవుతూ తను కొంచెం లోపల వైల్డ్గా ఉంటుంది కానీ బయటికి చెప్పలేదు, మంచి ఒక డీసెంట్ ఫ్యామిలీ నుంచి వచ్చింది కాబట్టి. ఈడేమో కంప్లీట్ పొరికి ఫెయిల్ అనమాట. సో ఆ అమ్మాయి దగ్గర నుంచి బయటికి ఎక్స్ప్లోర్ చేస్తూ ఇతనికి కూడా కొంచెం డిఫరెంట్ వాల్యూస్ తెలుసుకుంటూ మంచి బ్యాలెన్స్డ్ క్యారెక్టర్. అంటే ఫస్ట్ హాఫ్ అంతా ఒక యాంగిల్లో ఉంటుంది అనమాట. వర్జినిటీ, డెస్పరేషన్ కొంచెం ఆ యాంగిల్లో ఉంటుంది ఖచ్చితంగా కుర్రోళ్ళ టైప్లో. సెకండ్ హాఫ్ గ్రోత్ చాలా బాగుంటుంది. ఎప్పుడు చూసినా కూడా ఫస్ట్ హాఫ్ ఒక యాంగిల్లో కనిపిస్తూ ఉంటుంది, సెకండ్ హాఫ్ వచ్చేసి చాలా మెచ్యూరిటీ ఉంటుంది. అండ్ బాగుంది, చాలా ఎంజాయ్ చేశాను. బట్ గేమ్ ఆన్ విషయంలో నేను ఒక రివ్యూస్ వైజ్ కావచ్చు, నేను చూసిన దాన్ని బట్టి కొంతమంది చెప్పింది ఏంటంటే సెకండ్ హాఫ్లో కొంచెం తగ్గింది, ఫస్ట్ హాఫ్ బిల్డ్ చేసిన విధానంతో పోలిస్తే సెకండ్ హాఫ్ కొంచెం తగ్గింది అనేది వచ్చింది. మీ దాకా వచ్చిందా? సెకండ్ హాఫ్ ఎక్కువ ఎంజాయ్ చేశాను. డిఫరెంట్ మిక్స్డ్ ఉన్నాయి. కొంతమంది ఫస్ట్ హాఫ్ నచ్చింది, కొంతమంది సెకండ్ హాఫ్ నచ్చింది. సో డిపెండ్స్, అది రైటర్ కూడా ఉన్నారు కాబట్టి వేరే. సో అది కలెక్టివ్ డెసిజన్ అనమాట. ఇదైతే సోల్లీ నా ప్రాబబ్లీ ఏమేమి ఉంటుంది అంటే మనం గేమ్ స్టార్ట్ చేసాం కదా ఫస్ట్ హాఫ్ లో. సో ఆ గేమ్ డబ్బులు రావటం, యాక్టివిటీస్ రావటం, అది ఆ మూడ్ బాగుంటుంది. సెకండ్ హాఫ్ ఆబ్వియస్లీ ఇంకా మెయిన్ డీపర్ ప్లాట్ పాయింట్ కి వెళ్తాం, ప్లాట్ అంతా రివీల్ అయిపోయింది మేబీ సంథింగ్. బట్ అంటే అలాంటి ఎప్పుడైతే అలాంటి రివ్యూస్ కావచ్చు, అలాంటి ఒపీనియన్ మీకు తెలిస్తే మీరు నెక్స్ట్ టైం ఏం చేస్తారు, ఆ పర్టికులర్ పోర్షన్స్ లో ఇంకొంచెం ఎలివేట్ అయ్యే సీన్స్, కొంచెం బూస్ట్ అయ్యే సీన్స్ యాడ్ చేస్తారు కదా. సో నేను ఆ ఉద్దేశంతో అడిగాను. అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి సినిమాలు తీసి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఇలాంటి క్వశ్చన్స్ అయితే నేను అడగను. ఎందుకంటే మిమ్మల్ని ఎలా అడిగి శంకరాభరణం డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ఐటమ్ సాంగ్ ఎందుకు లేదని నేను అడిగి దరిద్రంగా ఉంటుంది, సెన్స్లెస్ గా ఉంటుంది. సో మీ మొత్తం ఇప్పుడు స్టార్ట్ అయింది కదా, ఆల్మోస్ట్ ఈ మీడియాతో ఇంటరాక్షన్ కావచ్చు, రకరకాల యూట్యూబ్ ఛానల్స్తో కావచ్చు, ప్రెస్ వాళ్ళతో కావచ్చు. సో ఈ మొత్తం కాన్వర్సేషన్స్లో, ఈ మొత్తం ప్రమోషన్స్లో ఏదైనా ఒక సెన్స్లెస్ క్వశ్చన్ ఏమన్నా ఫేస్ చేశారా? సెన్స్లెస్ క్వశ్చన్ అన్నారా? అంటే వర్జిన్ బాయ్స్ అని సినిమా తీస్తే మేము వర్జిన్స్ అవ్వాల్సిన అవసరం ఉందా? అంటే నేను వర్జిన్ అయినా కూడా మీకెందుకు అనేది ఎవరు నోటితో చెప్తారా చెప్పు. ఇంకా మీకు చెప్పేస్తా, వర్జిన్ అనే చెప్తున్నాం ఆబ్వియస్లీ, వర్జిన్స్ కాబట్టి. ఓకే, మీరేం చూసారు? నేనా అదే పెద్ద ఏం లేవు. అంటే నాకు ఈ మధ్య అన్ని సెన్సిబుల్ అనిపిస్తున్నాయి బ్రో. సో సెన్సిబుల్ గానే అనిపిస్తుంది. తప్పే ఉంది, వాళ్ళు ఆతృత, వాళ్ళ క్యూరియాసిటీ అది. అదే మేబీ మీరు ఎక్స్పెక్ట్ చేసింది మేబీ జెండర్, వేరే జెండర్ అడుగుంటే బాగుండేది మాకు కదా. అది పాయింట్ అదే కదా. అంటే వర్జినిటీ అంటే ఫస్ట్ అమ్మాయిలే గుర్తొస్తారు కదా, అమ్మాయిల గురించి మాట్లాడుతున్నాం. వర్జినిటీ అంటే ఫస్ట్ ట్యాబు అదే కదా. వర్జిన్ బాయ్స్ మరి బయోపిక్ ఇది, మరి చెప్పాలి కదా వర్జిన్ బాయ్స్ కష్టాలు ఎవరు మాట్లాడుకుంటారు. కరెక్ట్. సో బిఫోర్ దట్ మనం సెక్స్ ఎడ్యుకేషన్ గురించి కొంచెం మాట్లాడుకున్నాం. బికాజ్ ఒకప్పుడు సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఎప్పుడో ఒక సబ్జెక్ట్ ఉండేది. పీఈటీ వచ్చి మాకైతే 10th వచ్చాక పీఈటీ సార్ వచ్చి చెప్పేవాడు. ఏమని చెప్పి ఉండేదా? ఓకే, సిబిఎస్ఈలో చదువుకున్నా, మాకెవరు చెప్పలేదు. మీకు మీ దురదృష్టం అయితే స్టేట్ సిలబస్ మాకు గ్రేట్ అప్పుడులో చెప్పారండి. పీఈటీ సార్ 10th క్లాస్లో లాస్ట్లో, ఐ మీన్ ఇంకా ఎండ్ అయిపోతుంది అకాడమిక్స్ అన్నప్పుడు ఓపెన్ చేసి ఒక చార్ట్ తెచ్చి
ఇది 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 ఎక్కడెక్కడో వెతకండి. నువ్వు రీప్రొడక్టివ్ సిస్టమ్ గురించి చెప్తున్నావు, బయాలజీ అది. అంటే అన్ని చెప్పేవారు ఇలా ఉంటది అంటే హెచ్ఐవి గురించి, ఆ అవేర్నెస్ కోసం సేఫ్ సెక్స్ గురించి అవన్నీ చెప్పారనమాట. మీరు ఇలాంటి ట్రాప్ లో పడకండి, మీరు ఇప్పుడు యంగ్స్టర్స్ అవుతున్నారు కదా, అప్పుడే టీనేజ్ లోకి ఎంటర్ అయ్యారు కదా, ఇలాంటివన్నీ చెప్పారు. సో బేసికల్లీ మీరు ఐ మీన్ ఈ వర్జినిటీ గురించి మీరు కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు కావచ్చు, మీకు ఒక తహతహలాడుతూ ఉంటుంది వర్జినిటీ అనేది. అయ్యో కోల్పోవాలి, వినేసి ఎవడో మనకంటే ముందు మన ఫ్రెండ్ కోల్పోయాడు, అబ్బా వాడిని చూసి మనం కోల్పోవాలి, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. స్టిల్ చాలా మంది క్యారీ చేస్తూ ఉంటారు. కొంతమంది 30s వచ్చినా 25s వచ్చినా పాపం ఇంకా స్టిల్ వర్జిన్ గానే ఉంటారు. పాపం అది పాపం అని అనలేమని నేను అందుకే నేను యాడ్ చేస్తున్నా ముందే. ఐ మీన్ జస్ట్ వాడు సెన్స్ లో పాపం అంటే వాడు ఫీల్ అవుతూ ఉంటాడు, అందరూ అయిపోతున్నారు నేను ఒకడిని అని చెప్పి. తీరా నేను జస్ట్ ఒక కేసు అడుగుతున్నాను, మీ ఎక్స్పీరియన్స్, పర్సనల్ ఎక్స్పీరియన్స్ అడగట్లేదు. వర్జినిటీ కోల్పోయిన తర్వాత ఏముంటుంది డిఫరెన్స్? బిఫోర్ ఒక వర్జిన్ బాయ్, వర్జినిటీ కోల్పోయిన బాయ్, డిఫరెన్స్ ఏంటి? అంటే అది యాక్చువల్గా మనకు తెలియదు కానీ వీ డోంట్ టాక్ మచ్ అబౌట్ ఇట్, బట్ సెక్స్ హ్యాస్ సో మచ్ ఎనర్జీ అండ్ కర్మ ట్రాన్స్ఫర్ ఉంటుంది. అది వాళ్ళకి తెలీదు. సో వాళ్ళు ఫేస్ చేసే ఎమోషన్స్, అంటే ఇప్పుడు అమ్మాయి డిప్రెషన్లో ఉంటే ఆ డిప్రెషన్ కొంచెం మీరు క్యారీ చేస్తారు. అదే అబ్బాయి డిప్రెషన్లో ఉంటే అది ట్రాన్స్ఫర్ అవుతుంది కొంచెం. అండ్ లక్స్, బ్యాడ్ లక్స్, గుడ్ లక్స్ ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్ అవుతాయి. సో అందుకనే ఒకప్పుడు ఉంటే ఒకరితోటే ఉండాలి, మీరు పెళ్లి చేసేసుకొని ఉండాలి అనేది ఎక్కువ పెట్టేవాళ్ళు. సో వాళ్ళు ఏమున్నా గుడ్స్ బ్యాడ్స్ ఉన్నా యాజ్ వైఫ్ అండ్ హస్బెండ్ దే యూస్ టు షేర్ దట్. సో ఇప్పుడు ఏంటంటే అది చాలా కామన్ అయిపోయి, ఇఫ్ యూ అబ్జర్వ్, ఐ మీన్ నా లైఫ్లో నేను చాలా మందిని చూశాను, వెన్ దే హ్యావ్ టూ మెనీ హుకప్స్ కల్చర్ ఇదంతా అయిపోయి బాడీ కౌంట్ ఎక్కువ అయిపోతే వాళ్ళు చాలా డిప్రెస్ అయిపోతున్నారు కొంతమంది ఒక పాయింట్ తర్వాత. సో అది ఎందుకో ఏదో ఉంది, అంటే ఇట్స్ నాట్ సో మచ్ ఫన్ లైక్ దే థింక్. ఇట్స్ అ వెరీ బిగ్ డీల్, ఇట్స్ అ బిగ్ థింగ్. కరెక్ట్, చాలా మంచి పాయింట్ చెప్పారు. మీరేమంటారు? దట్స్ ట్రూ. అంటే ఎనర్జీ ఎక్స్చేంజెస్ చాలా ఉంటాయి. ఇప్పుడు స్టార్టింగ్లో అంటే ఆ హార్మోనల్ ఇది ఉన్నప్పుడు, ప్లస్ ఈ రోజుల్లో కూడా ఇంతకుముందు ఉన్నట్టు ఇప్పుడు 90s కిడ్స్ కానివ్వండి, స్టార్టింగ్లో మనకి ఫేస్బుక్లో ఆర్కుట్లు ఉండేవి. ఇప్పుడు లిటరల్గా మనం ఓపెన్ చేస్తే అసలు ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్లు, అసలు ఎంత డిజిటల్ కన్జంప్షన్ ఉందంటే లిటరల్గా అంటే బ్యాలెన్స్గా ఉండి, అప్బ్రింగింగ్ బాగుండి, ప్రాబబ్లీ ఒక ప్యాషన్ ఉండి కొంచెం కంట్రోల్లో పెట్టి, ఫ్రెండ్ సర్కిల్ బాగుండి, పేరెంట్స్ కొంచెం ఎథికల్గా కొంచెం నేర్పిస్తే అది కొంచెం బ్యాలెన్స్గా ఉంటారు. లేని వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి తెలియని ఇది కదా, ఫీడ్ కదా వాళ్ళకి. సో అందరికీ మనకి చుట్టుపక్కల ఒక 10 మంది బాయ్ ఫ్రెండ్స్ ఉంటే ఓకే, ఫీడే ఎక్కువ ఉంటే మొత్తం చుట్టుపక్కల మనం చూసే డిజిటల్ కన్జంప్షన్ ఫీడ్ అంతా అలా ఉంటే 100% అంటే చాలా కామన్ ఏమో, మనకి ఇది లేదు అంటే మనలో ఏదైనా లోపం అన్నట్టు ఈ యాంగిల్కి వెళ్ళిపోతున్నారు, ఇన్సెక్యూర్ అయిపోతున్నారు. అండ్ దెన్ ఈజీగా లూప్లో పడిపోతున్నారు. అండ్ మనోడు చెప్పినట్టు ఎనర్జీ అంతా ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటుంది. అండ్ ఈరోజు చాలామంది కుర్రోళ్ళతో కలుస్తూ ఉంటే వాళ్ళు చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ తోటి ఉండి, అంటే గుడ్ ఆర్ బ్యాడ్ ఆర్ వాట్ ఎవర్, ఆ ఎక్స్పీరియన్సెస్ అయిపోయిన తర్వాత ఏంటంటే వాళ్ళు ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారనమాట. అంటే నేను చేసింది రైటా రాంగా, లేకపోతే నేను రైటా లేకపోతే బాల్ రాంగా అని చెప్పేసి ఈ కన్ఫ్యూజన్లో పడిపోతాను. ఎందుకంటే టూ మచ్ ఆఫ్ ఎనర్జీ ఎక్స్చేంజ్ అయిపోయింది కాబట్టి ఆబ్వియస్లీ నీకు ఆ ప్యూరిటీ అనేది పోయింది. అండ్ అబ్బాయిలకు కూడా ఇఫ్ యూ సీ చాలామంది అబ్బాయిలు వర్జినిటీని సేవ్ చేసుకొని, లేదు ఐఎమ్ లుకింగ్ ఫర్ మై లైఫ్ పార్ట్నర్, చూద్దాం అది ఒక 5 సంవత్సరాలు ఎక్కువ పట్టినా పర్లేదు, కొంచెం అటు ఇటు అయినా పర్లేదు, ఐ హ్యావ్ టు డూ అనేవాళ్ళు వాళ్ళు తెలియకుండా చాలా క్లీన్గా ఉంటారు, సోబర్గా ఉంటారు, అండ్ చాలా ఫోకస్డ్గా ఉంటారు వాళ్ళు. అండ్ సీమర్ రిటెన్షన్ అనేది ఇప్పుడు అంతా మనం మాట్లాడుకునేది ఇట్స్ బికమ్ వెరీ యూజువల్ కదా ఈ రోజుల్లో. అండ్ ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ సెన్స్ అది. కరెక్ట్. సో అంటే ఆల్ దిస్ పాయింట్స్ ఆర్ దేర్. సూపర్. అంటే బేసికల్లీ ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసిన వాడికి ఏంటంటే ఏముంది ఇంకా, అందుకే చాలా మంది పెళ్ళి ఎందుకు అవసరం ఏముంది అనే ఫీలింగ్. లైఫ్ లో అన్ని ముందు ఎక్స్పీరియన్స్ చేస్తే తర్వాత బోరింగ్ బ్రో. కరెక్ట్, నాది అదే పరిస్థితి అయిపోయింది. జీవితంలో అంత వైరాగ్యం అంతా వచ్చేసిన తర్వాత కొండలు కూర్చున్నాడు. అంత ఎక్స్ప్లోర్ చేస్తారు జీవితం అంతా. ఏం చేశాడు మరి అన్నయ్య, నాకేం చెప్పలేదు. ఇంకా అలా ఉంటారు కాబట్టి ఫ్రెండ్స్, కాలేజ్ అదంతా మొత్తం ఫాస్ట్ కల్చర్. అది మిమ్మల్ని కెమెరా ముందు నుంచి కెమెరా పంపించిన తర్వాత ఆయన ఏదో చేస్తున్నారు, ఎక్స్ప్లోర్ చేశారు. యా, బట్ బేసికలీ ఇంకొక వర్షన్ ఉంది. అంటే ఏంటంటే నేను అంటే స్వామి వివేకానంద గారి బుక్స్, అంటే ఆయన డైరెక్ట్ రాసినవి కాకుండా ఆయన శిష్యులు రాసిన బుక్స్, ఇలాంటి వాటిలో ఏమైనా ఉంటుందంటే కొన్ని అట్లో చూసాను నేను. యవ్వనుడా మేలుకో అని ఒక పుస్తకం ఉంటుంది. దానిలో ఏమైనా ఉంటుందంటే బ్రహ్మచర్యమే నీ బలం, అంటే నీ స్పర్మే నీ బలం అని చెప్పి ఉంటుంది. దీన్ని ఎంతవరకు నమ్మొచ్చు? అంటే నువ్వు కోల్పోయావంటే నీ బలం కోల్పోయినట్టే అని చెప్పి. డిఫరెంట్ పర్సెప్షన్స్, బట్ అతను చెప్పింది అంటే ఇట్స్ ప్రోటీన్ కదా యాక్చువల్గా. సో ఆ వేలో చెప్పుండొచ్చు, దట్స్ ఇన్ అ వే ఫ్యాక్ట్ ఓన్లీ.
బట్ ఇంకొంతమంది ఏం చెప్తారంటే హ్యావింగ్ సెక్స్ ఇస్ ఆల్సో హెల్తీ అని చెప్తారు, మాస్టర్బేషన్ ఇస్ ఆల్సో గుడ్ సమ్ టైమ్స్ బట్ లిమిట్లో ఉండాలి ఏదైనా అన్నట్టు చెప్తారు. సో దేర్ ఆర్ నంబర్ ఆఫ్ థియరీస్ దానికి. సో I don't know, అంటే too depends. much of anything is bad. Yeah, too much of anything is definitely bad. అన్ని క్లోజ్ చేసుకోవడం కూడా బ్యాడ్. అంతే, అన్ని క్లోజ్ చేసుకోవడం కూడా బ్యాడ్. అంటే ఈవెన్ మన కౌశల్ గారి డైలాగ్ ఉంటుంది కదా ట్రైలర్ లో, దాని మీద ఆత్రం పెట్టుకునే ఐ మీన్ అదే ఆసం తృప్తితో బతకండి, సంతృప్తితో బ్రతకకుండా అసంతృప్త బతకండి. ఈయన క్రియేటివిటీ ఎప్పుడు రాసేయడం మరి. ఆయన చాలా చూస్తారు మీకు తెలియకుండా. లేదు నాకు కూడా దే వాజ్ వన్ రైటర్ అజ్జు అని చెప్పి కొంచెం కామెడీ టైమింగ్ అందులో కూడా వి టీమ్డ్ అప్ వెల్ అనమాట. సో బాగా హెల్ప్ చేశారు. విత్ కాంబినేషన్ బాగా అజ్జు మహంకాళి అని, అదే మన అనిల్ రవిపూడి సంక్రాంతికి వస్తున్నాం ఇలా హీ డిడ్ సమ్ బిగ్ ఫిల్మ్స్ ఆల్సో. సో అలా కుదిరింది కొంచెం. సింక్ ఎప్పుడన్నా డైరెక్టర్ కి రైటర్ కి సెట్ అయినప్పుడు సినిమాలో కనిపిస్తుంది. అది ఈ మూవీలో కూడా డైలాగ్స్ రెగ్యులర్ తెలుగు మూవీస్ లో చూసిన డైలాగ్స్ లాగా ఉండవు అనమాట. ఇక్కడ ఏదో ఏదో పించ్ అవుతుంది మనం చెప్పిన డైలాగు, ఏంటి డైలాగ్ ఏంటి చాలా డిఫరెంట్ గా ఉంది అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు అసంతృప్తి ఇట్లాంటి టైప్ లో చాలా డైలాగులు ఉన్నాయి మూవీ. సో ఇప్పుడు పర్టికులర్లీ ఒక ఏజ్ లో ఎవరైనా నిజం మాట్లాడుకుంటే పర్టికులర్ ఒక ఏజ్ లో ఇలాంటి హార్మోన్స్ ఎక్కువ జనరేట్ అవ్వడం, మేబీ ఆ ఫుడ్ అప్పుడు ఆతరత ఎక్కువ ఉంటది. ఇలాంటి ఐ మీన్ కొంచెం ఇది ఎక్స్ప్లోర్ చేయాలి ఆ కంటెంట్ మీద ఎక్కువ లాగుతూ ఉంటది. ఇలాంటి సిచ్యువేషన్ కొంచెం దాటేసిన తర్వాత, కొంచెం నాలెడ్జ్ పెరిగిన తర్వాత, లేదంటే ఆ ఏజ్ గ్రూప్ దాటిన తర్వాత మనకి దాని మీద పెద్ద ఉండదు. ఏముంది దీనిలో ఎందుకంత గ్యాప్ వచ్చాక ఉంటుంది. గ్యాప్ వస్తే ఉంటదా? మీకేదో గ్యాప్ వచ్చి ఉంటది. అదే మీరు బైక్ వేసుకుని బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన చాలా చేస్తూ ఉంటారు. ఎట్లయితే నాకు తెలిసి ఆయన కంటెంట్ అంతా వేరే ఉంది, చాలా పెద్ద కంటెంట్. సో ఇలాగ ఉంటది కదా. సో మీకు ఏ ఏజ్ లో ఎక్కువగా ఇలాంటి కంటెంట్ మీద ఉండేది? ఏ పర్టికులర్ పోర్షన్ లో ఎప్పుడు అనిపించింది దీని ఏముంది అని ఒక్కొక్క సెటన్ పాయింట్ లో అనిపిస్తుంది? యాక్చువల్గా ఏంటంటే ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్, చిన్నప్పటి నుంచి మా ఉన్న ఫ్రెండ్ సర్కిల్ అంతా ఎదవలే. సో చాలా ఎర్లీగా అన్నీ తెలిసేసుకొని అది పెద్ద బిగ్ డీల్ ఏం కాదు, అండ్ ఇట్స్ గుడ్ యాక్చువల్గా. అంటే నాకు అది దాని వెనకాల ఐ డోంట్ చేజ్ ఆర్ నా పని పైన నేను ఫోకస్ చేసుకోగలుగుతున్నా. లేదు అంటే ఇంకొక చోటకి ఎక్కడికో మైండ్ డైవర్ట్ అయిపోయేదేమో. సో ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్ అన్నట్టు నాకు అర్థమైంది. బట్ అట్ ద సేమ్ టైం ఉన్న నాలెడ్జ్ని మిస్యూజ్ చేసుకోకుండా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. స్క్రీన్ మీద చూపించుకుంటే బెస్ట్, డబ్బులు వస్తాయి బ్రో, మంచిగా కెరియర్ సెట్ అవ్వచ్చు. అంటే మొన్న ట్రేడర్ లాంచ్ లో మాట్లాడుతూ ఉంటే నాకు ఫ్లోలో ఒక మాట వచ్చింది అనమాట. అంటే మనం స్టార్టింగ్ ఆబ్వియస్లీ ఇట్లాంటి అదో ఫ్రెండ్స్ అందరు దొరుకుతారు, ఇంకా చెడగొట్టడానికి ట్రై చేస్తారు. అంటే ఈ రోజుల్లో కూడా మాక్సిమం బాగా దమ్ము కొడదాం, సిగరెట్ కొడతాం, ఇట్లాంటి వాళ్ళు ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కానీ ఈ లైఫ్ ఎంతవరకు వచ్చింది, నీ ప్యాషన్ ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నావు లైఫ్లో, ఇట్లాంటి డిస్కషన్ ఎవరు చేయడు ఈ రోజుల్లో. సో అంటే పేరెంట్స్ చెప్తారో మళ్ళీ మనం ఎక్స్ప్లోర్ చేసుకుంటాం, కానీ ఒకసారి లైఫ్లో ఒక తగులుతుంది అనమాట. అంటే ఇది నేను చేయాల్సింది, లైఫ్ లాంగ్ ఇది చేయాల్సింది అని దొరికినప్పుడు మిగతావన్నీ చాలా చిన్నగా కనిపిస్తాయి బ్రో. ఎందుకంటే అప్పుడు దాకా మనకి ఏది ఉన్నా కూడా ప్రాబ్లీ ఒకళ్ళు యాక్టివిటీస్ ఎక్కువ చేస్తున్నా, హాబీస్ ఎక్కువ ఉన్నా కూడా ప్యాషన్ అనేది తగిలిన తర్వాత మిగతా చాలా చిన్నగా కనిపిస్తాయి. సో అది ప్రాబ్లీ లైక్ అరౌండ్ 25 to 30 ఈ మధ్యలో అది ఎక్కువ తెలుస్తుంది. ఎవరన్నా ముందు నుంచే కొంచెం దెబ్బలు తిని అప్బ్రింగింగ్ లేకపోతే దీని ట్రామా ఒకవేళ ఎక్కువ ఎర్లీగానే జరిగిందనుకో, ఎర్లీగా దొరికే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. ఏదన్నా కూడా మరి దూరం వెళ్ళి కంపై పంపేదమ్మా అనుకోవడం కానీ కొంచెం ముందే జాగ్రత్తగా చూసుకుంటే బెటర్. సో ఒకప్పుడు ఐ మీన్ మీరు ఒక 10 years బ్యాక్ వెళ్తే అప్పట్లో కొంచెం ఈ కంటెంట్ దీని సెక్స్ ఎడ్యుకేషన్ తెలుసుకోవాలనుకుంటే మనకి చాలా రకరకాల బుక్స్ లేదంటే డివిడి ప్లేయర్ తీసుకెళ్ళి సీడీలు పట్టుకెళ్ళి ఇలాంటి రోజులు ఉండేవి. లేదంటే స్వాతి మిడిల్ పేజ్ ఇలాంటివి ఏవి ఉండేవి. కొన్ని చాలా చేశారండి ఆయన చూడండి. మీరు అంత ఊపట్లేదు హెడ్ కూడా, అంటే మీరు కొంచెం కొత్త కంటెంట్ లాగా మేబీ యాక్ట్ చేస్తున్నారు లేదా నాకు తెలియదు, కానీ ఆయన మాత్రం ప్రతిదానికి కనెక్ట్ అవుతుంది. ఆయన పేర్లు కూడా వచ్చి ఉంటాయి లోపల, ఆయన చాలా ఈజీ కనెక్ట్ అవుతుంది. పేజీలు మారినా అది కూడా కామన్ అదే చెప్పే కదా, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అలా తగలడ్డారు, ఇంకేం చేస్తారు. సో ఇప్పుడు మారిపోయింది మొత్తం. మనకి ఇప్పుడు సెక్స్ ఎడ్యుకేటర్స్ ఎవరంటే మీకు ఇన్స్టా మీమ్స్, రీల్స్, లేదంటే కొంచెం ప్లాట్ఫామ్స్ ఉన్నాయి,
మరీ పార్నోగ్రఫీ ఉంది, లేదంటే కొంచెం అడల్ట్ కంటెంట్ ఉంది. సో ఇవి చూసి కూడా మోసపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు అన్నట్టు ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యేవాళ్ళు, మన శ్రీహాన్ క్యారెక్టర్ సైజ్ మ్యాటర్సా ఇలాంటి ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. సో రోజులు ఎలా మారినాయి అంటారు? అంటే ఇప్పుడు నిజంగా ఎక్కువ తెలుస్తుంది, అప్పుడు జస్ట్ వర్ణించేవారు మొత్తం అంతా. మీకు స్టోరీస్ కావచ్చు, ఆ కుక్ చేసిన స్టోరీస్ కావచ్చు, అంతా వర్ణన, ఎవరికి తెలియదు. మనం ఎందుకంటే ఉమెన్ ఎవడో ఎక్స్ప్లోర్ చేయడు, ఉమెన్ ఎవడో చూడలేడు కాబట్టి ఓకే ఇలా ఏదో రొమాన్స్ చేశాడు అనేదే ఉండేది. ఇప్పుడు రొమాన్స్ ఏంటి మొత్తం క్లియర్ గా కనిపిస్తుంది. అవును, మన ప్లాట్ఫామ్స్ స్టేజెస్ అండ్ లెవెల్స్ ఆఫ్ రొమాన్సెస్ ఉన్నాయి. ఇది కరెక్ట్, ఇది రాంగ్ అని ఉన్నాయి. ఇంటర్నెట్ కూడా పాడి చేస్తుంది, చాలా ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యేటట్టు చేస్తుంది చాలా మందిని. సో నా ఒపీనియన్ ఏంటంటే ఒకప్పుడే బాగుండే బ్రో. ఒకప్పుడు లైఫ్ చాలా పోయిటిక్ గా వాల్యూస్ ఉండేవి. లవ్ అనేది ఒక చాలా బాగుండేది, చాలా పవిత్రంగా సేక్రెడ్ గా అది ఉండేది. ఇప్పుడు టూ మచ్ నాలెడ్జ్ వచ్చేయడం కూడా చాలా డేంజర్. అది ఆబ్వియస్ గా అదే అనుకుంటున్నా. షిప్లు చాలా వచ్చాయి, ఈ షిప్లు ఆ సిచ్యుయేషన్షిప్ ఇవన్నీ వచ్చేసి ఫీలింగ్స్ కి కూడా స్పేస్ లేకుండా. కానీ ఆ టర్మ్ ఎలా క్రియేట్ చేశారో సిచ్యుయేషన్షిప్ అని, మనం ఐ మీన్ ఇప్పుడు దాకా లవర్స్ కాదు, ఇకపై కూడా లవర్స్ కాము, బట్ ఈ సిచ్యుయేషన్ వరకు మాత్రం ఈ టైంలో నేను సావగొడతా, అదే సింపుల్ వన్ నైట్ స్టాండ్ అని ఎంత సింపుల్ గా చెప్తున్నారు. అంటే మీకు తర్వాత అయినా కొంచెం అనిపిస్తుంది కదా, ఫీలింగ్స్ జనరేట్ అవుతాయి కదా. మీరు అన్నట్టు కర్మ ఎక్స్చేంజింగ్ కర్మ అన్నారు. సిచ్యువేషన్షిప్ లో ఒక్కళ్ళే హ్యాపీగా ఉంటారు బ్రో, ఇంకొకరు ఉండరు. మీరు ఎవరినైనా రీసెర్చ్ చేయండి, నో టూ పీపుల్ ఆర్ హ్యాపీ ఇన్ సిచ్యువేషన్షిప్. అందుకే అది సావు, అది వేస్ట్, దాని జోలికి వెళ్ళకూడదు అసలు. బట్ అది కూడా మంచిది యాక్చువల్లీ. ఇన్ వే కొంచెం తెలిస్తేనే కదా, పడితేనే తెలుస్తుంది. ఒక విధంగా మంచిది అయితే అవ్వచ్చు. అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు చూసారు కదా, ముగ్గురు బాయ్స్ ఎంత కష్టపడ్డారు. వర్జినిటీ కోల్పోవాలి, శపథాలు చేయడం, మిగిలిందంతా వదిలేసి దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడం. వీటి వల్ల ఏంటంటే వాటి మీద అసలు ఫోకస్ ఉండదు. వాడు ఏం చేయాలి జీవితంలో అదే చేసుకుంటాడు, వీటి మీద ఫోకస్ ఉంటుంది. ఎందుకంటే దొరికేదే కదా, దొరకంది అయితే దాని గురించి ఆలోచించాలి అని వాళ్ళకి నేను చెప్పింది. మేబీ ఆ విధంగా ఆలోచిస్తారు. ఏంటి ఇప్పుడు మీ దృష్టిలో సమాజంలో వర్జినిటీ, మ్యాస్క్యులినిటీ ఇలాంటి వాటి డెఫినేషన్ ఏం చెప్తారు? అంటే ఒకప్పుడు వేరు, ఒకప్పుడు ఈ పదాలు మాట్లాడడానికి భయపడేవారు. పైగా దట్టు ఏంటంటే మీరు ఇందాక అన్నారు కదా, వర్జినిటీ అనగానే ఉమెనే గుర్తొస్తుంది, ఉమెన్కే పెట్టేవారు. మొగాడిని ఎవడో నువ్వు వర్జినేనా, ఈ అబ్బాయి వర్జినేనా అడిగిన వాడు ఎవడో ఉన్నాడు. యాక్చువల్గా ఐల్ టెల్ యూ సంథింగ్ బ్రో, చాలా మంది అబ్బాయిలు దే హావ్ బీన్ రేప్డ్. అసలు టాపిక్స్ ఎవరు మాట్లాడరు, చాలా కొత్త టాపిక్ అది యాక్చువల్గా. ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఉన్నారు, ఇట్లా కొంతమంది ఉన్నారు అనమాట. సో అసలు ఈ టాపిక్స్ ఎవరు మాట్లాడు. సో మెన్ ఆల్సో హ్యావ్ ఈ ఇష్యూస్ ఉంటాయి. సో వాళ్ళకి ఇష్టం లేకుండా చేయాల్సిన సిచ్యువేషన్స్ కూడా వస్తాయి. సో వాళ్ళకి ఇంకా దే లాస్ట్ ద వర్జినిటీ అన్నట్టే కదా. సో దే డోంట్ టాక్ మచ్ అబౌట్ దిస్. అండ్ అబ్బాయిలు కూడా ఉంటుంది యాక్చువల్గా, అమ్మాయిలకి ఎలా ఉంటుందో అబ్బాయిలు కూడా దే హ్యావ్ దేర్ ఓన్ ఎక్స్పెక్టేషన్స్. అండ్ మాస్కులానిటీ ఇది అంటే ఇంకా ఇట్ డిపెండ్స్. అంటే మెన్కు ఉండే క్వాలిటీస్ ఉండాలి డెఫినెట్గా. అంటే బాడీ బిల్డ్ చేసి అలా డబ్బులు ఉంటే అది మాస్కులానిటీ కాదు. లైక్ వే దే షో రెస్పెక్ట్, హౌ దే యాక్సెప్ట్ దెమ్సెల్వ్స్ ఆల్సో మ్యాటర్ కదా. కరెక్ట్. అంటే ప్రొటెక్ట్ మగవాడి లక్షణం ప్రొటెక్ట్ చేయాలంటారు, రెస్పెక్ట్ ఇవ్వడం కూడా, అండ్ సంథింగ్ ఒక ధైర్యం ఇవ్వడం ఉమెన్ కి. సో ఇలాంటివన్నీ వస్తాయి. సో బేసికల్లీ ఎవరినైనా మిమ్మల్ని అడుగుతారు రొమాంటిక్ సీన్స్ గురించి, అది ఆయన మైండ్ లో ఉన్నవి మీతో చేస్తున్నారు. మిమ్మల్ని ఎవరు అడగకూడదు, అసలు మిమ్మల్ని నిందించకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇప్పుడు అదే అర్థమైంది. మీరు పాపం మీ చేత చేస్తున్నారు ఆయన. బట్ గేమ్ ఆన్ కి ఇప్పటికి చాలా చేంజ్ వచ్చింది మీ ఫేస్ లో. అప్పుడు థ్యాంక్ యూ ఎందుకు చెప్తారు, నేను నెగిటివ్ చెప్తున్నా. చాలా ఐ మీన్ చాలా కొంచెం యంగ్, బాగా టీనేజ్ లో ఉన్న స్కిన్ అదంతా ఉండేది. కొంచెం ఎక్కువ నిద్రపోవట్లేనట్టున్నారు. కొంచెం వెయిట్ లాస్ చేశాను వేరే దానికోసం. ఓకే, ఇప్పుడు కొంచెం బాగా అంటే కొంచెం మెచ్యూరిటీ వచ్చింది ఫేస్ లో. అప్పుడు చాలా యంగ్ గా ఉన్నారు. నేను సీరియస్లీ చూసి అప్పుడు కూడా అడిగాను కదా, మీ అన్నయ్య కదా ఈయన అని అడిగాను నేను ఆ ఇంటర్వ్యూలో. అంటే ఇప్పుడు నేను యంగ్ అయ్యానా? ఇప్పుడు మీరు అలాగే ఉన్నారు, ఆయన కొంచెం మెచ్యూరిటీలోకి వచ్చింది. ఇది ఆయన ఇన్సెక్యూర్ ఫీలింగ్ లో పడి ఉంటారు. అందరూ అన్న అంటున్నారు. సో సినిమా గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేకింగ్ వైజ్ అయితే మీరు లాస్ట్ టైమే ప్రూవ్ చేసుకున్నారు అద్భుతంగా. సో ఇక్కడికి వచ్చేసరికి మీకు క్రియేటివ్ ఆస్పెక్ట్స్ లో ఎంత స్కోప్ దొరికింది కొత్తగా ఏదైనా చూపించాలి? బికాజ్ లాస్ట్ టైం మీరు ఆ ఫైర్ ముందు మనం ప్రాక్టీస్ చేయడం ఇవన్నీ కూడా చాలా బాగుంది. ఒకప్పుడు తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ గారిని చూసిన రేంజ్ లో చూపించారు మీరు. దానికి కొంచెం ఫైర్, ఇలాంటి లైటింగ్ సెటప్ కావచ్చు అన్ని అదర్ కూడా. సో ఈసారి వచ్చేసరికి ఇది కొంచెం మన అందరికీ తెలుసు, బేసికలీ నార్మల్ గా తీసేదే, దీనిలో అంత నాకు తెలిసి క్రియేటివ్ ఆస్పెక్ట్స్ చోటు ఉంటుందా? ఎగ్జాక్ట్లీ అదే అంటే దీని మేకింగ్ స్టైలే డిఫరెంట్ కంప్లీట్ గా. క్వాలిటీ పరంగా ఇట్స్ ప్రిటీ గుడ్.
అండ్ క్రియేటివ్ టైప్కి వచ్చేటప్పటికి అంత ఎక్స్పెరిమెంట్ చేయకూడదు దీనికి. సో ఇట్స్ అ క్లీన్ స్టోరీ, ఒక ఫీల్ గుడ్ రామ్ కామ్ అర్బనైజ్డ్ కామెడీ టైప్లో అలా ఉంటుంది కాబట్టి ఎక్కువ డిఫరెంట్ కెమెరా యాంగిల్స్ పెట్టి అలా ఎక్స్పెరిమెంట్ చేయకుండా నీట్గా ఉండే. అండ్ ఫ్రీడమ్ లెవెల్, క్రియేటివ్ ఫ్రీడమ్ లెవెల్లో ఐ హ్యాడ్ 100% ఫ్రీడమ్ ఫర్ షూర్, అంటే వైల్ మేకింగ్ ద ఫిలిం. సో అప్పుడు మా డిఓపి, మ్యూజిక్ డైరెక్టర్ వీళ్ళందరూ మేము షూట్ చేసి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు, మంచి టెక్నీషియన్స్. సో మంచి ఫ్రీడమ్ ఉండింది బ్రో. కొంచెం డెఫినెట్ కొత్త సీన్స్ అయితే ఉంటాయి ఖచ్చితంగా. ఒక బీచ్లో మూన్ లైట్లో ఒక 2 సీన్స్ ఉంటాయి. కాపీ చూసాం అసలు, మంచి విజువల్స్ అవి. అది చూసినప్పుడల్లా బాగా అనిపిస్తుంది నాకు. సో యా, ఎవ్రీ టీమ్ మెంబర్ హెల్ప్ మీ అవుట్. విఎఫ్ఎక్స్ షాట్ లాగా ఉంది అది, రియల్ షాట్. విఎఫ్ఎక్స్ కాదు, విఎఫ్ఎక్స్ కాదు కదా, రియల్ బీచ్ లో తీసాం కదా. ఆ బీచ్ అంతా సెటప్ లాగా ఉంది అంటున్నా. ఓ బీచ్ సెటప్ లాగా ఉందా? అదే నైస్. సో గ్రాండ్ మస్తీ రిఫరెన్స్ ఏమన్నా ఉందండి? అంటే బికాజ్ నాకు మనం కాలేజ్ టైంలో, నేను ఆ టైంలో కాలేజ్ టైంలోనే ఉన్నాను, బీటెక్లో ఉన్నాను. మేబీ నాకు కొంచెం ఆ ఛాయలు కనిపించింది. అంటే ఎక్సైట్మెంట్, ఇప్పుడు ఈ జనరేషన్ ఎలా ఎక్సైట్ అవుతున్నారు, అప్పట్లో అలా ఎక్సైట్ అయ్యారు. రైట్. అంటే నేను ఆ మూవీ చూసాను, బట్ నాకు అది అంత సెన్సిబుల్ అనిపించలేదు యాక్చువల్గా. అంటే ఆ టైంలో అది వన్ ఆఫ్ ద బిగ్ హిట్. బట్ ఇందులో మేము పిక్ చేసుకున్న ఎమోషన్స్ నేను చూపిద్దాం అనుకుందే అసలు వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. సో దాన్ని ఎక్కువ టచ్ చేయలేదు, కానీ ఐ హ్యాడ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ అండ్ డిఫరెంట్ రెఫరెన్సెస్. నేను మా కాలేజ్లో చేసిన సీన్స్ నా లైఫ్లో జరిగి ఉన్నాయి, కొన్ని ఎక్కువ పెట్టాల్సి వచ్చింది అనమాట. పెట్టుకుంటే నాకు అది బాగా అనిపించింది. అది కొంచెం బాగా షూట్ చేయగలుగుతాను, తీయగలుగుతాను, ఆ ఎమోషన్స్ని బాగా ఎగ్జిక్యూట్ చేయగలుగుతాను అని అనిపించి మ్యాక్సిమం అబ్బాయి పెట్టుకున్నాను నేను. అండ్ అట్లా ఏం లేదు, బట్ అలా తీసుకుంటే కూడా మంచిదే ఒక రకంగా. కొంచెం యూత్ ఎక్సైట్ అవుతారు కదా, సో ఇట్స్ ఫైన్ ఓన్లీ. నీకు అలా అనిపించిందా చూసినప్పుడు? ఇప్పుడు ఇదా ట్రైలర్ చూసినప్పుడు గ్రాండ్ మస్తీ ఉంటదేమో అనుకుంటున్నాను నేను. లేదు అంటే గ్రాండ్ మస్తీ హెవీ ఆబ్జెక్టిఫైయింగ్ కదా, డైరెక్ట్ గా పార్ట్స్ గురించి, ఫీమేల్ బాడీ పార్ట్స్ గురించి మాట్లాడుతారు. అంటే ఈ రోజుల్లో అది కొంచెం వల్గారిటీ కింద వస్తుంది. అప్పుడు ఓకే, అది కూడా బాలీవుడ్ క్రౌడ్ కి, ఐ మీన్ వాళ్ళకి ఆ టైంలో అది యాక్చువల్లీ టార్గెట్ దానికోసం అనమాట. అది ఆబ్జెక్టిఫై చేసి కొంచెం ఆ మూడ్ లో వెళ్దాం అనుకున్న సినిమా. ఇది కంప్లీట్ ఆపోజిట్. అసలు ఆబ్జెక్టిఫైయింగ్ ఏమి ఉండదు అసలు ఫీమేల్స్ ని. చాలా అమ్మాయిని చాలా అందంగా కనిపిస్తారు, వాళ్ళని చాలా మంచి. మొన్న ఒక సినిమాలో కూడా బ్రో పునుగులు పూరీలు అని మాట్లాడుతున్నారు. నాకు అంటే నవ్వాలా ఏడవాలా అర్థం కాలేదు. సో అట్లాంటివి ఏమి ఉండవు. దో ఆర్ ఫిల్మ్ ఇస్ బోల్డర్, దో ఆర్ టైటిల్ ఇస్ బోల్డర్, అలాంటివి ఉండవు. సో అమ్మాయిలను ఆబ్జెక్టిఫై చేయరు, బట్ మగవాళ్ళకున్న డౌట్స్ ఏమన్నా క్లారిఫై అయ్యే ఛాన్స్ ఉందా? ఉంటాయి. అమ్మాయిలకి అబ్బాయిలకి అబ్బాయిలకి ఉన్నవి ఇద్దరివి. అంటే నేను చెప్పగలిగినంత చెప్పాను. సో ఐ హోప్ జనాలకి ఎక్కుతుంది ఏదో ఒక. అంటే ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా కొంచెం ఫాస్ట్ మూవింగ్ ఉన్నారు కదా. ఇప్పుడు అబ్బాయిలది సిచ్యువేషన్షిప్ అంటే అబ్బాయిలే కొంచెం ఎక్కువ ఫస్ట్ మూవ్ చేస్తున్నారేమో అనుకుంటున్నాం. బట్ అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఉంటుంది కదా. అంటే సమ్ పీపుల్ దే ఆల్సో రిలేషన్షిప్ నాకొద్దు, ఇప్పుడు మనం ఎంతకాలం ఉంటాం అంతకాలం హ్యాపీగా ఉండొచ్చు అనే ఫిలాసఫీ కూడా ఉంటుంది కదా. సో మేము అట్లాంటి పాయింట్స్ కూడా చాలా ఉండొచ్చు, కొంచెం ఫాస్ట్ మూవింగ్ కల్చర్ని రిఫ్లెక్ట్ చేస్తూ. యాక్చువల్గా ఇప్పుడు ఉండే జనరేషన్ మంచి ఫిలిం. డస్ సైజ్ మ్యాటర్స్ అండి? నేను నార్మల్ గా స్కేల్ పట్టుకుని అది అమ్మాయిని అడగాలి, నన్ను అడుగుతాను. మీరు ఆ సబ్జెక్ట్ ఎత్తినప్పుడు అది ఇన్సెక్యూరిటీ అబ్బాయిలకు ఉంటది, ఇన్సెక్యూరిటీ అబ్బాయిలకు ఉంటది. మ్యాటర్సా కాదని నువ్వు అమ్మాయిని అడగాలి. అలా అని కాదు, ఇప్పుడు మీరు పెట్టారంటే ఒక సినిమాలో దాని గురించి రీసెర్చ్ చేసి పెడతారు కదా. చేసాము. దాని గురించి ఒక అబ్బాయిలకి ఇన్సెక్యూరిటీ కూడా ఇవ్వాలి కదా. ఓకే, నువ్వు అలా అంటావా? ఆ పాయింట్ కన్క్లూజన్ సినిమాలోనే చూడాలి, అది చెప్పకూడదు. ఇప్పుడు నేను నార్మల్ గా జనరలైజ్ చేసి అంటే ఇప్పుడు మ్యాటర్స్ ఏమో బ్రో, బేసికల్లీ నేను మంచోడ్నా చెడ్డోడ్నా అనేది ఒక మాట చెప్పేయచ్చు. అది ప్రూవ్ చేయడం అనేది స్క్రీన్ మీద ఒక క్యారెక్టరైజేషన్ ఇలా తిప్పి చూపించవచ్చు. అన్ని ఆలోచించి ఓకే పాపం కరెక్ట్ గా చెప్పాడు, నేను మంచోడే. మేము వర్జిన్స్ మేము చెప్పకూడదు, కానీ అంటే జనరల్ గా తెలిసిన ఫీమేల్ ఫ్రెండ్స్ అయితే డస్ మ్యాటర్ అంటారు. రాసుకోండి మేము వర్జిన్స్ కాబట్టి మేము చెప్పకూడదు అని అన్నాడు, గ్యాప్ లో వేసాడు. లేదు అమ్మాయిలందరూ చాలా క్లియర్ గా ఓపెన్ ఉంటారు, సైజ్ మ్యాటర్స్ లేదంటే అబద్ధాలు చెప్తున్నారంట, లేకపోతే వాళ్ళు ఫీల్ అవుతారేమో అని చెప్పేసి కామ్నేట్ అని చెప్తారంట. సో మ్యాటర్స్ అంట, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అంటే ఇప్పుడు ఒక మాట అన్నారు ఏమనంటే మేము అంత ఆబ్జెక్టిఫై చేయలేదు, ఇలాగా ప్రైవేట్ పార్ట్స్ గురించి ఇలాంటివి మాట్లాడలేదు అని అన్నారు. బట్ బనానా తీసుకుని దానికి కాండమ్ పెట్టే సీన్ ఉంది.
ఏంటి ఇప్పుడు మరి అది డైరెక్ట్ చూపించడమే కదా, అది కొంచెం అది డైరెక్ట్ స్ట్రైక్ అవుతుంది బ్రెయిన్. ప్రాక్టికల్గా సెక్స్ ఎడ్యుకేషన్ కదా, మొన్న మా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు ఇటు వేసుకోవాలా అటు వేసుకోవాలా అని కొంతమందికి తెలియదు కన్ఫ్యూజన్లో. సో అది ఇంపార్టెంట్ అంటే అట్లీస్ట్ ఓకే అది డైరెక్ట్ గుర్తొచ్చింది అన్నారు, గుర్తు రావడం ఇంపార్టెంట్ కదా, లేదంటే దే మైట్ గెట్ ప్రెగ్నెంట్ ఆర్ ఇంకా దాని తర్వాత చాలా బ్యాడ్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి జనరల్గా. సో తెలియకుండా ఎంతమంది ఫేస్ చేస్తున్నారు. సో ఇన్ వే అది గుర్తొస్తేనే మంచిది అంట నేను. సో అది కూడా సారీ టు ఇంటరప్ట్, అది కూడా ఏదో పెట్టాలి ఆ సీన్ పెట్టాలి అని లేదు, అది కంప్లీట్ ప్రాపర్ ఆ కాంటెక్స్ట్లో వస్తుంది. అది ఓకే వాళ్ళిద్దరి మధ్యలో జరిగే ఒక ప్రాపర్ మూమెంట్లో, మంచి మూమెంట్లోనే వస్తుంది. అది సింపుల్గా అది ఎందుకు అంటే బ్రో దిస్ 3 kids ఆర్ ఇన్నోసెంట్ అనమాట. మనం కాలేజ్ టైంలో ఏం తెలియని టైంలో అవి అంతా కొత్త కొత్తగా ఎక్స్ప్లోర్ చేసే టైంలో ఎంత ఒక కిడ్డిష్ మైండ్ సెట్ ఎలా ఉంటుందో వీళ్ళ ముగ్గురు అంతే అనమాట. సో ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఒకడికి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అమ్మాయి తగులుతుంది. సో అందుకని ఇంకా ఆడాల. బేసికల్లీ అంటే నేను ఆ సీన్ గురించి ఇప్పుడు మీరు ఎంత చెప్తే నాకు ఒక సీన్ గుర్తొచ్చింది. FCUK అని ఒక సినిమా ఉంది, దాంట్లో ఇప్పటికీ ట్రెండ్ అవుతూ ఉంటుంది. హిందీది లేదు లేదు, మన తెలుగు జగపతి బాబు గారు ఫాదర్ ఫాదర్ సన్ ది సంబంధించి చిన్న పాప సంథింగ్. అందులో హీరోయిన్ ఒక చెప్తుంది అనమాట, వర్జినిటీ అనేది కవర్ ఊది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఫట్మన్ కొట్టి, దీన్ని బట్టి వర్జినిటీ చెప్పలేం అని చెప్పి ఒక మంచి మెసేజ్ ఇస్తుంది. అంటే వర్జినిటీ మీద అప్పటికి కొంచెం ఆ సినిమా వచ్చే టైంకి వర్జినిటీ మీద ఇంకా చాలా అపోహలు ఉన్నాయి. అంటే అమ్మాయి వర్జినా కాదా, వర్జిన్ అయితే ఒకలాగా చూడడం, వర్జిన్ కాకపోతే చాలా ఇలా చూడడం చాలా రకరకాలు ఉన్నాయి. సో దాని గురించి ఆవిడ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. అంటే వర్జినిటీ అనేది దీన్ని బట్టి డిసైడ్ చేయకూడదని అర్థమైంది కదా మీకు, బ్లడ్ అంటారు కదా కంటెంట్. సో ఆ ఊది టప్ మన కొట్టి చేస్తుంది అనమాట. ఇప్పటికీ ట్రెండ్ అవుతూ ఉంటుంది, బికాస్ అది ఒక ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఒక ఇన్ఫర్మేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పిన డైలాగ్ బోల్డ్గానే ఉంటుంది. బట్ ఇప్పుడు మన సినిమా కూడా అలాగే అనుకోవాలా, ఇన్ఫర్మేటివ్ వేలో బోల్డ్గా కనిపించిన ఒక ఇన్ఫర్మేటివ్ వేలో తీసుకోవాలంటారా? అంటే మీకు ఎక్కడ యూ వుడెంట్ ఫీల్ ఆక్వర్డ్ మూవీ చూస్తున్నప్పుడు, మీకు ఆ ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో అంత పెద్ద టాపిక్ని ఇంత సింపుల్గా చెప్పేసాడే అని అనుకుంటారని నేను అనుకుంటున్నాను అనమాట. ఇప్పుడు లైక్ ఐ డోంట్ థింక్ ఇప్పుడు నేను ఎట్లా మాట్లాడుతున్నానో పెద్ద టాపిక్స్ అయినా కూడా చాలా ఈజీగా మనం మాట్లాడుకోవచ్చు. సో మూవీలో కూడా అలానే ఉంటాయి కొన్ని మంచి మంచి టాపిక్స్ అన్ని. 100% వర్జినిటీ మీద కూడా ఫోకస్ చేయలేదు కదా, అంటే అదొక సబ్ టెక్స్ట్. అది అదే మెయిన్ ప్లాట్, అది మిగతా ఎలిమెంట్స్ చాలా ఉంటాయి. వర్జినిటీ గురించే మాట్లాడదాం అనేది కాదు, అంటే అదొక సబ్ టెక్స్ట్ లో వస్తుంది. బట్ లవ్ స్టోరీస్ మీద డ్రైవ్ అవుతూ ఉంటాయి. లవ్ స్టోరీస్ లో ఎమోషన్స్ తెలుసుకుంటూ ఉంటారా, లేకపోతే అసలు ఏంటి వాళ్ళు అందులో ఓది తీసుకుంటారు కదా, ఈ పాటికి మనం వర్జినిటీ కోల్పోవాలరా లేకపోతే సో అండ్ సో అని చెప్పి ట్రైలర్ లో ఉంది. సో అసలు అది జరుగుతుందా, ఇది జరుగుతుందా, లేకపోతే మధ్యలో ఏం జరుగుతుంది? యాక్చువల్లీ బాయ్స్ అని ఒక సినిమా వచ్చింది మనకు తెలుసు, శంకర్ గారిది. సో అందులో మీకు ఆల్రెడీ ఈ సీన్స్ కూడా ఉంటాయి, లైక్ ఒక ప్రాస్టిట్యూట్ని వాళ్ళు తీసుకొచ్చి భయపడి బయటకు వచ్చి ఇలాంటి సీన్స్ కూడా ఉంటాయి. ఆ టైంలో అది చాలా పెద్ద సెన్సేషన్ అలాంటి సీన్స్ రావడం. సో ఆ బాయ్స్ అని ఉంది ఓకే, దానికే ఒక వర్గంలాగా బాయ్స్ సినిమా అంటే బాయ్స్ అంటే కొంచెం అందరూ వెళ్ళకూడదు అనే ఒక ముద్ర వేశారు. ఇప్పుడు వర్జిన్ బాయ్స్ అని మీరు డైరెక్ట్ పెట్టుకుంటున్నారు, దీనిలో మళ్ళీ ఎమోషన్స్ డ్రామా ఇవన్నీ ఉంటాయని అంటున్నారు. సో ఈ ఎమోషన్స్ ఇవన్నీ ఉన్నప్పుడు మీ ఆలోచన ఎలా ఉంటుంది, అందరినీ అట్రాక్ట్ చేయాలని. మీరు డైరెక్ట్ టైటిల్ ఏమో వర్జిన్ బాయ్స్ అని పెడితే చూసేవాడు ఏమనుకుంటాడు, ఇది కొంచెం వర్జినిటీ గురించే ఎక్కువ కంటెంట్, గ్రాండ్ మస్తీ జాతి లాంటిది ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఈవెన్ నేను కూడా అడిగాను కదా ఇప్పుడు మీరు చెప్పేదాకా నాకు తెలియదు. సో ఇది ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ ఆలోచన రావడం, ఒక విధంగా మాట్లాడుకుంటే కొంతమందికి బజ్, కొంత విధంగా అనుకుంటే ఈ సినిమాకి వెళ్ళొచ్చా, పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పుకోగలనా ఈ సినిమాకి వెళ్ళాను అని భయపడే వాళ్ళు ఉంటారు. మీరు ఎలా ఆలోచిస్తున్నారు ఇప్పుడు వర్జిన్ బాయ్స్ అనే టైటిల్ సినిమాకి లాక్కొచ్చిందంటారా, లాక్కొస్తుందంటారా? ఆ టైటిల్ అయితే జనరల్ మైండ్ లోపలికి అయితే వెళ్ళింది నాకు తెలిసినంత వరకు వెళ్ళింది. అండ్ ఐ బిలీవ్ దట్ ఒక్కసారి ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ మూవీ చూసిన తర్వాత దే టాక్ అబౌట్ ఇట్. అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి, నువ్వు వెళ్ళాలి ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి, యూ విల్ లైక్ ఇట్ అని చెప్తారు. సో ఆ ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉంది నాకు. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దట్ వై అండి? తిరిగేశారు కదా దాన్ని. ఇది రొటీన్గా లేకుండా కొంచెం తిప్పి పెడదామని. అండ్ ఇట్లాంటి మూవీస్లో కొంచెం ఫన్నీగా ఉంటుంది. అండ్ ఇట్స్ ఆబ్వియస్ దట్ ఇట్స్ లెగ్స్ అన్నట్టు, లెగ్స్ అండ్ వేస్ట్ టైప్ లాగా అలా. అదే అంటే కళ్ళు దానిపైకి వెళ్ళాలని, ఎందుకు స్ట్రైట్గా పెడితే నార్మల్గా ఉంటుంది.
నువ్వు వైకే అట్లా అంటున్నావు, మొత్తం ఆల్ఫాబెట్స్ 24 ఆల్ఫాబెట్స్ ఉంటాయి. ఆయన ఇంకా ఉండుంటే పెట్టేవాడు ఏమో ఆయన. మరి ఎందుకులే అటు వెళ్ళిపోవడం అని. ఓకే, సో మేము మాట్లాడుకుంటాం ఇద్దరు. ఇప్పుడు దాకా ఒక తెలివైన వాడితో మాట్లాడాం, ఇప్పుడు ఒక అమాయకులు ఇద్దరు మాట్లాడుకుంటాం. వర్జిన్ బాయ్స్ వర్జిన్ బాయ్స్, రియల్ వర్జిన్ బాయ్స్ మాట్లాడుకుంటున్నారు. సో బేసికల్లీ ఐ మీన్ ముందు సినిమాకి మంచి అటెన్షన్ అయితే వచ్చింది. అది విజిబిలిటీ వచ్చి ఉంటే నిజంగా చెప్తున్నా ప్రాపర్గా మంచి అటెన్షన్ అయితే వచ్చేది. మీకు మంచి అప్రిషియేషన్ అయితే వచ్చింది చూసిన కొద్దిమంది రివ్యూల్లో. అయితే సోలోగా మంచి సినిమా చేశారు. ఐ మీన్ రథంలోనే మీరు కొంచెం యాక్షన్ సీక్వెన్సెస్ వేశారు. ఇక్కడికి వచ్చేసరికి గేమ్ ఆన్లో కొంచెం స్టైలిష్గా యాడ్ ఆన్ చేశారు. ఇప్పుడు వచ్చేసరికి ఒక ముగ్గురు మధ్యలో ఒక నార్మల్ హీరోగా ఉండిపోయారు. అంటే మీకు కూడా అనిపిస్తుంది ఇంకా ముందుకే వెళ్ళాలి, పైకి వెళ్ళాలి. ఒక ఈగో తెలియకుండా ఉంటుంది. ముగ్గురు మధ్యలో పడేసాడు ఏంటి తీసుకెళ్ళి అని అనిపించవచ్చు. మరి యాక్సెప్ట్ చేయడానికి కారణం ఏంటి? చాలా మంచి క్వశ్చన్ బ్రో అది. ఎందుకంటే ఒక 2 మూవీస్ జనరల్గా ఈ రోజుల్లో చాలా మంది యాక్టర్స్ హీరోలు అవుదామని, యాక్టర్స్ అవుదామని చాలా ఎక్కువ మంది వస్తూ ఉంటారు. వాళ్ళకి ఒక్కసారి లక్ వల్ల లేకపోతే వాళ్ళు సెట్ చేసుకున్న సినిమాను ఒకసారి అయిపోయిన తర్వాత సోలోగా చేసిన తర్వాత ఇంకా సోలో అనేది ఫిక్స్ అయిపోతారు అనమాట. దాని తర్వాత మళ్ళీ మొనాటనీ బ్రేక్ చేసి అందరితో కలిసిపోదాం అనేది చాలా కష్టం అది. ఎందుకంటే మళ్ళీ ఒకవేళ అటు వెళ్ళి ఇలా వచ్చేస్తే మళ్ళీ మనం అందరితో మల్టిపుల్ యాక్టర్స్ ఉన్న సినిమాలు చేయాల్సి వస్తుందేమో, ఈ ఫియర్స్ ఖచ్చితంగా ఉంటాయి. కానీ ఇది చేయడానికి మేజర్ రీజన్ ఏంటంటే మనోడు దయ దగ్గర ఉండే స్క్రిప్ట్లని ఖచ్చితంగా చాలా డిఫరెంట్గా ఉంటాయి. అతను తమ్ముడు కాబట్టి చిన్నప్పటి నుంచి అసలు ఎట్లాంటి ఐడియాలజీ ఉంది, ఇట్లాంటి స్టోరీస్ ఐడియాస్ దగ్గర నుంచి లేకపోతే ప్రజెంటేషన్ ట్రీట్మెంట్ దగ్గర నుంచి డిఫరెంట్గా ఉంటుందని నాకు ముందు నుంచే తెలుసు. అది పక్కన పెట్టేస్తే ఇందులో ఏంటంటే అది రథము ఇది యాక్షన్ చేసిన తర్వాత నాకు రిలేటబిలిటీ అండ్ జనాల్లోకి కొంచెం ఓన్ చేసుకోవటం కొంచెం తగ్గింది. ఇర్రెస్పెక్టివ్ ఆ 2 మంచి సినిమాలు అయినా కూడా జనాలకి దగ్గర అవ్వలేకపోయాను, మన యూత్కి దగ్గర అవ్వకపోయాను, ఈ ఫ్యామిలీస్కి దగ్గర అవ్వకపోయాను. కొంచెం రిలేటబిలిటీ ఉంటే బాగుండేదేమో అనిపించింది. దీంట్లో రిలేటబిలిటీ ఉందన్నమాట ఈ క్యారెక్టర్లో. ఎందుకంటే దాదాపు చాలా మంది వర్జిన్ బాయ్సే, ఎవరు చెప్పుకోరు కానీ తెలుసులేరా నిన్న తెలుసా ఇది అయింది అన్నట్టు చెప్పుకుంటారు. కానీ చాలా మంది కొంచెం మిడిల్ ఏజ్డ్ పీపుల్ కూడా అప్పటిదాకా వాళ్ళు ఏం దొరకలేదు లిటరల్గా వాళ్ళకి. సో ఇది చాలా రిలేట్ అవుతారు ఈ క్యారెక్టర్కి. ఎందుకంటే బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్కి అమ్మాయిలు రిలేట్ అవుతారు, అమ్మాయిలు ఇష్టపడతారు, అబ్బాయిలు కనెక్ట్ అవుతారు. వీడు చెప్పేది దాంట్లో మన సెన్స్ ఉంది. ఎందుకంటే వీడు కూడా ఒక డెస్పరేట్ యాంగిల్ వెళ్ళకుండా ఒక వైబ్రేషన్ కావాలి, కొంచెం ఒక కనెక్ట్ ఉంటే బాగుంటుంది కదా. ఏదో అమ్మాయి బాగుంది ఏదో ఒకటి చేసేద్దాం ప్రపోజ్ చేద్దాం అనేది కాకుండా ఒక కనెక్షన్ లెవెల్ ఉంటే బాగుంటుంది అని చాలా మంది అనుకుంటున్నారు ఈ రోజుల్లో. ఎందుకంటే కొంచెం నాలెడ్జ్ పెరిగింది కాబట్టి, అందరూ డెస్పరేట్ లేరు, కొంచెం డిజిటల్ కన్జంప్షన్ దొరికింది కాబట్టి ఓకే ఏంటి ఒక వాట్ వి లుక్ ఫర్ ఇన్ అ పార్ట్నర్ ఇట్లాంటివన్నీ వచ్చాయి కాబట్టి దీంట్లో మళ్ళీ చాలా షేడ్స్ ఉన్నాయి. ఒక ఇన్నోసెంట్గా ఉండే క్యారెక్టర్ చాలా మచ్యూర్డ్ లెవెల్లో గ్రో అవుతాడు అనమాట. సో ఈ రిలేటబిలిటీ ఉంది కాబట్టి నాకు దీంతో మల్టిపుల్ యాక్టర్స్ ఉన్నా కూడా ఇబ్బంది లేదు. అండ్ లక్కీగా కోస్టార్స్ అందరూ మిత్ర కానీ శ్రీహాన్, మన రోని ఇట్లాంటి వాళ్ళందరినీ కొంచెం జెల్ అయిపోయి చేసాం. తెలియకుండా మా దేవుడి దేవల్ల సింక్ సెట్ అయిపోయింది. ఆ కాన్ఫ్లిక్ట్స్ ఏం లేకుండా ఒక మంచి పార్టీ అంబియన్స్ సెట్ చేసాం. మొత్తం ప్రొడక్షన్ అంతా అలాగే ఉంది కాబట్టి సో బాగా వర్కౌట్ అయిపోయింది. ఓకే, సో బేసికల్లీ అంటే ఎంత సొంత తమ్ముడైనా ముందు ఆల్రెడీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఎక్కడైనా కొన్ని రొమాంటిక్ సీన్స్ చెప్తున్నప్పుడు ఆయన అక్కడ మెగాఫోన్ పట్టుకుని చెప్పేస్తాడు, ఆయనకే పోయింది ఒక మైక్ పట్టుకుని చెప్తాడు ఇంకా డీప్ అంటాడు. బేసికల్లీ అంతే ఉంటుంది కదా చెప్పే విధానం అలాంటే కదా మన వాడికి. తెలుగు ఇమ్రాన్ హాష్మి ఇట్లాంటి కూడా వదిలేయండి. ఇంకా దీని ముందు 2 సినిమాల్లో కూడా కొంచెం రొమాన్స్ ఉంది కాబట్టి ఫీల్ అయిన మూమెంట్ ఏం లేదా? ఏదైనా ఒక పర్టికులర్ సీన్ లో ఇంకా నేను రథంలో ముద్దులు పెడుతున్నప్పుడు మా నాన్న అప్పుడు షూటింగ్ వచ్చాడు హైదరాబాద్ నుంచి, కడపలో షూటింగ్ చేస్తున్నప్పుడు ముద్దు పెడుతుంటే ఆయన దూరం నుంచి కూర్చొని ఇట్లా చూస్తున్నాడు అనమాట. నాకు భయం వేసింది ఏంటి ఇప్పుడు పెట్టాలా వద్దా ముద్దని. చేసావు ఇక్కడ ఆల్రెడీ షార్ట్ రెడీ అయిపోయింది, చేస్తే ఏంటి అలా పెడుతున్నావు సరిగ్గా పెట్టు, అమ్మాయిలు ఇష్టపడాలి కదా అంటున్నాడు. మా నాన్న ముందే పోయింది కాబట్టి ఇంకా తమ్ముడు కాబట్టి కొంచెం ఈజీగా ఐస్ బ్రేక్ అయిపోయింది. అండ్ అంత హెవీ రొమాన్స్ కూడా మనకి సినిమాలో లేదు, డీసెంట్ రొమాన్స్ ఉంది. ఏమో డీసెంట్ అంటారు మాకు కొంచెం, మేము మేబీ కుక్ చేసుకున్నాం. హెవీగా ఉన్నా చూపించే విధానం మీకు అట్లా అనిపించదు, ఎక్కడ ఆక్వర్డ్ అనిపించదు, ఎక్కడ ఆక్వర్డ్ అనిపించదు. మేబీ ఒక 2-3 సీన్స్ అనిపిస్తుంది కానీ 3 సీన్స్ అనిపిస్తాయా? ఎక్కడెక్కడ వస్తాయి టైం లైన్స్ అడుగుతున్నారు ఇప్పుడు అందరూ. కింద కమెంట్స్ చూసారు ఎప్పుడన్నా ఏదన్నా ఒక కొత్త సిరీస్ వచ్చింది చూడండి అని పెడితే టైం లైన్ చెప్పు అంటున్నారు. ఇప్పుడు టీజర్ ట్రైలర్స్ లో సాంగ్స్ లో లేనివి కూడా చాలా ఉన్నాయి. మంచి బ్యూటిఫుల్ సాంగ్ ఉంది, చాలా పెద్ద సర్ప్రైజ్, షాక్ అవుతారు. ఇది మిత్ర శర్మ గారిదా? ఏదో తెలియదు, చెప్పాలి చూసిన తర్వాత చెప్పాలి, చూసాక ఇంకో ఇంటర్వ్యూ పెట్టుకుందాం మనం. ఓకే, డీకోడ్ చేద్దాం. యా ఓకే. సో ఎప్పుడైనా మీ సినిమా ఫిల్మ్ క్రెడిట్స్లో మీ పేర్లు చేంజ్ అయ్యే ఛాన్స్ ఉందా? లైక్ అంటే మీది డైరెక్టెడ్ బై గీతానంద్, యాక్టర్ కాస్ట్లో ఏమో
దయానంద్ అని. ఈ మధ్య అదే యాక్టింగ్ గురించి మాట్లాడుతున్నాడు మా వాడు. అంటే మనం అంటే డైరెక్షన్ స్టార్ట్ చేస్తాం. నేను మేబీ ఆయన ఇమాజినేషన్ మీరు అందుకోవట్లేదేమో. అందుకోవట్లేదు ఇంకా పెట్టాలి దయా ఇది లేనిదే అది అని ఒక టైటిల్ పెట్టి ఎప్పటి నుంచో జరుగుతుంది అది ఒక స్క్రిప్ట్. ఎప్పుడు మారే ఛాన్స్ ఉంది ఎప్పుడన్నా? అంటే మీరు డైరెక్షన్ చైర్లోకి వెళ్ళి ఆయన యాక్టింగ్ మేబీ అంటే నాకు డైరెక్షన్ ఎప్పుడు ఇంట్రెస్ట్ బ్రో. నేను 10th క్లాస్లో ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేసాను. అప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండింది. కానీ కమల్ హాసన్ గారిని కలవడం జరిగిన తర్వాత అప్పుడు మొత్తం మారిపోయింది అనమాట. అంటే ఒక యాక్టర్కి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఒక ఆరా కానివ్వండి, ఒక స్టోరీ టెల్లింగ్, అతను ఫేస్ ఆఫ్ ద స్టోరీ కదా. సో అది చాలా రెస్పాన్సిబిలిటీ అనిపించింది. సో డైరెక్షన్ ఇంట్రెస్ట్, బట్ ఐ డోంట్ నో. మనకైతే మంచి కళలు ఉన్నాయి కాబట్టి. కళలేం లేవు అంటే యాక్టింగ్ ఇంట్రెస్ట్ నాకు కూడా, బట్ నాట్ రైట్. కథలు రెండు ఉన్నాయి ఆయన, కళలు కథలు రెండు ఉన్నాయి. చూద్దాం, అది ఉంది నాకు అనిపిస్తుంది, చేస్తాడు అనిపిస్తుంది. అదే ఒకళ్ళిద్దరు చేయమన్నారు కూడా, కానీ మనకి రాదుగా. కెమెరా పెడితే ఫ్రీజ్ అయిపోతాను నేను. ఇది ఇప్పుడు వచ్చిన ప్రీచింగ్కి ఇప్పుడు ట్రైలర్లో కౌశల్ వచ్చి ఎట్లా అయితే చేశాడో మొత్తం వచ్చి కథను మార్చేస్తాడు నెక్స్ట్ దాంట్లో. చెప్పలేము. ఆయన మాత్రం నేను చెప్తున్నాను పక్కా రాసి పెట్టుకున్నా. ఆయనకున్న తెలివితేటలకి ఆయన కథ తీసుకుంటే మాత్రం ఒక ఐ మీన్ ఏంటంటే అసలు సమాజంలో ఐడియల్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, అసలు తప్పు ఇది తప్పు తీసుకుంటాడు ఆయన మాత్రం. సమాజంలో చాలా మంచిగా మిమ్మల్ని కావాలంటే ఎందులో కన్నా తోసేయడానికి రెడీగా ఉన్నాడు ఆయన కదా. నీకు అలవాటే కదా అంటున్నాడు చూసారా. మిమ్మల్ని మీ మీద ఎలాంటి మార్క్ వచ్చినా పర్లేదు, ఆయన మీద మాత్రం ఒక మంచి మార్క్ క్రియేట్ చేసుకుందాం అనే చూస్తాడు. చాలా సెల్ఫిష్ గా ఉన్నాడు ఆయన. ఓకే, సో గేమ్ ఆన్ ఐ మీన్ గేమ్ ఆన్ అంటున్నాను, వర్జిన్ బాయ్స్ గురించి సినిమా చూసిన వాళ్ళు ఐ మీన్ ఆల్రెడీ మీరు చూసే ఉంటారు కదా, కొంతమంది చూసారా? మీతో పాటు ఎవరినైనా చూపించారా? లేదు, చూపిలేదు. నేను కావాలనే. సెన్సార్ అయిందా? సెన్సార్ అయింది. సెన్సార్ వాళ్ళు చూసారు. సెన్సార్ వాళ్ళు మంచి చాలా సర్ప్రైజింగ్ రిపోర్ట్ ఇచ్చారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా. ఏమన్నారు? తిట్టి పంపించేస్తారు అనుకున్నాను నేను, బట్ కంట్లో నీళ్ళు పెడుతున్నారంట వాళ్ళు. ఎందుకు? ఎమోషన్స్ గురించి ఒక 2-3 సీన్స్ కొంచెం ఎమోషనల్గా ఉంటాయి. సో సర్ప్రైజింగ్లీ వాళ్ళు దానికి కనెక్ట్ అయ్యారు. సో ఫస్ట్ టైం ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. కొంచెం కొత్తగా ఉంటాయి సీన్స్ అన్నీ. సో లక్కీలీ దే రియలీ లవ్డ్ ఇట్. అండ్ కొంచెం కథకి ఎఫెక్ట్ అవ్వకుండా ఇవ్వాల్సిన మ్యూట్స్ ఇచ్చారు అంతే. సీన్స్ అయితే ఏం డిస్టర్బ్ ఎడిట్ చేయలేదు, కట్ చేయలేదు, ట్రిమ్ చేయలేదు. నో. ష్యూర్. ఏ సర్టిఫికేట్ ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. టైటిల్ గురించి కొంచెం దే హ్యాడ్ సమ్ డౌట్స్, క్లారిఫై చేశాను. అండ్ మినిమం కట్ మ్యూట్సే, అంటే కొన్ని కస్ వర్డ్స్ ఉంటాయి, ఇంకా అవి ఇచ్చారు అనమాట అంతే. ఓకే. మా గేమ్ ఆన్లో యూఏకి 33 కట్స్ ఇచ్చారు. ఇది ఏకి వీళ్ళు ఫస్ట్ మొత్తం సినిమా అంతా చూసిన తర్వాత నేనైతే భయపడుతూ ఉన్నా లిటరల్గా. వీళ్ళు కొంచెం కాన్ఫిడెంట్గానే ఉన్నారు. గంటన్నర వెయిట్ చేయించారు వాళ్ళు. వీళ్ళకి షాక్ అవుతున్నారు. ఇప్పుడు ఏం డిస్కషన్ జరుగుతుంది? దాని ముందు రోజే ఏదో పెద్ద సినిమా రిజెక్ట్ చేశారంట. అది ఆర్సీకి వెళ్ళి మాట్లాడకుండా అని పంపించారంట. మాది అదే పరిస్థితి అని భయపెడతా ఉన్నారు. లోపలికి వెళ్తే లక్కీగా వాళ్ళు ఫస్ట్ ఆడియన్స్ ఏదైనా డిఫరెన్స్ ఉంటుందా? ఇప్పుడు యూఏ ఇచ్చారనుకోండి, ఏ ఇచ్చారనుకోండి, అంటే శాటిలైట్ కి ఎఫెక్ట్ అవుతుంది. అండ్ దెన్ అర్జున్ రెడ్డికి ఏమొచ్చింది? అర్జున్ రెడ్డి బ్లాక్ బస్టర్ అయింది కాబట్టి ఏనే అది అయింది కాబట్టి ఇంకా టీవీ వాళ్ళు కూడా టీవీకి సెపరేట్ కట్, శాటిలైట్ సెపరేట్ కట్ తీసుకుంటారు. అంటే కొంచెం మనకి ఆ 13+ ఆ ఆడియన్స్ ఒకటి మిస్ అవుతుంది. 13 to 18 అంతా చూస్తారంటారా? అంత పర్టికులర్లీ నేనైతే అబ్జర్వ్ చేయలేదు. చేసినప్పుడు ఐడి కార్డు తీసారు, నీ ఆధార్ కార్డు తీసారా, ఏది చూపించు, నేను ఎక్కడ చూడలేదు. మన సినిమా కదా టికెట్స్ బుక్ చేసుకునేది. అదే అసలు వెళ్ళిపోతారు మన వాళ్ళు, వెళ్ళిపోతారు మన వాళ్ళకి, అసలు ఆగేదే లేదు అసలు యూత్. సో ఇట్ డజంట్ మ్యాటర్. ఇది వర్డ్ ఆఫ్ మౌత్ క్యాచ్ చేసే సినిమా బ్రో ఇది. ఎందుకంటే ఇది రెగ్యులర్గా ఏదో చేసి హడావిడి చేసి దానికంటే కూడా ఇప్పుడు మేము అందుకంత కాన్ఫిడెంట్గా ప్రశాంతంగా ఉన్నామంటే వర్డ్ ఆఫ్ మౌత్ మీద వెళ్తుంది సినిమా. ఈ కైండ్ ఆఫ్ స్టోరీస్ కి కొంచెం బూమింగ్ లోనే ఉన్నాయి ప్రెసెంట్. బికాజ్ మ్యాడ్ స్క్వేర్ చూసాం కదా మనం. సో ఇలాగా కొంచెం యూత్ఫుల్ ఎంటర్టైనర్స్, కొంచెం అడల్ట్ యాడ్ చేసిన అడల్ట్ ఎంటర్టైనర్స్, అడల్ట్ కామెడీ కూడా చూస్తున్నారు జనం. బికాజ్ ఏంటంటే ఓపెన్ అయ్యారు కాబట్టి కొంచెం అంత. యా ఓకే, మీరు చూసే రోజులకి ఇప్పుడు రోజులకి ఇది ఒక్కటే అడుగుతున్నాను. అప్పట్లో కొంచెం మనం ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం జస్ట్ రొమాంటిక్ సీన్ అంత ఏం లేకపోయినా నాగార్జున గారి సాంగ్స్ ఇలాంటివి ఏ వచ్చినా కూడా ఫ్యామిలీ ముందు చూడడానికి కొంచెం భయపడే వాళ్ళం. తల దించుకోవడం, లేదంటే పక్క పెట్టుకోవడం, రిమోట్ ఏదో చేంజ్ చేసేయడం చేతిలో ఉంటే, ఇలాంటివి జరిగేవి. ఇప్పుడు స్టిల్ అలాంటి రోజులు ఉన్నాయి అనుకుంటున్నారా మీరు? ఉన్నాయి బ్రో, ఉన్నాయా ఫ్యామిలీస్ మధ్యలో? ఉన్నాయి. బ్రాడ్ మైండెడ్ కూడా అయ్యారు. ఉన్నాయి, బట్ మరి అంత లేరు, బట్ ఉందనే అనుకుంటున్నాను నేను. అంటే ఎంత సెక్షువల్ కాంటెంట్ ఉంది అని దాన్ని బట్టి కూడా ఉంటుంది కదా. మరి ఒక ఇంతకుముందు మీరు అన్నట్టు అది నాకు తెలిసి ఇప్పుడు యాక్సెప్ట్ చేశారు అనుకుంటా. అదోకే.
ఇంతకుముందు పాత సినిమాలు టీవీలో వచ్చినప్పుడు ఆక్వర్డ్గా ఫీల్ అయ్యేది అయితే ఇప్పుడు అవ్వట్లేదు. ఇంకా వేరే ఓటీటీలో ఏమన్నా ఇంకా బోల్డ్ సీన్స్ వస్తే ప్రాబబ్లీ కొంచెం పేరెంట్స్ కూడా అర్థమైపోయింది, ఎంత దాచితే అంత అదో సీక్రెట్ లాగా తెలుసుకుందాం అని చెప్పేసి అది వేరే యాంగిల్లోకి వెళ్ళిపోతుంది. జస్ట్ ఇది ఒక్కటే అడుగుతున్నాను, ఇప్పుడు సెక్స్ ఎడ్యుకేషన్ ఏ ఏజ్ నుంచి స్టార్ట్ అయితే మంచిది అంటారు? కొంచెం ఓపెన్ గా మాట్లాడుకోవడం. టీనేజ్ 13 నుంచి. బికాజ్ మనకే గ్యాప్ ఉంటుంది. అవును, ఒక అమ్మాయి మెచ్యూర్ అయితే మదర్కి ఆమెకి మంచి మాటలు ఉంటాయి, అన్ని చెప్తారు, జాగ్రత్తలు అన్ని చెప్తారు. అబ్బాయికి ఫాదర్ ఎప్పుడు చెప్పడు. ఈవెన్ అబ్బాయి ఎదురుకుండా మనం అంత మాట్లాడలేం. కాబట్టి కొంచెం ఇది మారితే బెటర్. బికాజ్ మనకి ఎవరో చెప్పి ఏమీ మూడో ఏదో చెప్తాడు, అది నమ్మేస్తాం మనం. గూగుల్ తల్లి నమ్మకుండా ఇంట్లో నమ్ముకుంటే బెటర్. కరెక్ట్. సో మిత్ర శర్మ గారి గురించి ఒకటి విన్నాను ఏంటంటే, ఆవిడ డబ్బులు ఐ మీన్ ఒకవేళ ఆవిడ ప్రొడ్యూస్ చేస్తే సినిమా డబ్బులు అలా ఇసురుతారు, ఏమీ డోకా లేదు అని చెప్పి. ఏమంటారు దాని గురించి? అవును, షీ యూస్ టు డూ దట్. అంటే మాకు సమ్ టైమ్ షూట్ అప్పుడు ఆమె యాక్టర్ మెయిన్ లీడ్ కాబట్టి షీ యూస్ టు సర్ప్రైజ్ అస్, సో వీ యూస్ టు ఫీల్ గుడ్. ఉంది సమాజానికి హెల్ప్ చేసే ఇదైతే ఉంది తనకి. సో అంతే, సర్ప్రైజ్ అయ్యేవాళ్ళం బేసిక్గా. ఓకే, సర్ప్రైజ్ మీరు విన్నదైతే నిజమే. మీరు విన్నదైతే ఒక ప్రొడ్యూసర్ కి ఉండాల్సిన లక్షణాల్లో ఇది మంచిదే అంటారా? బికాజ్ ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు లెక్కలేసుకోవాలి. లెక్కలేసుకోవాలి, బట్ డిపెండ్స్ అది ఒకరికి. అంటే అది ప్రొడక్షన్ డబ్బుల్లోకి రాకుండా పర్సనల్గా చేస్తుంటే ఐ థింక్ ఇట్స్ గుడ్ ఓన్లీ. ఓకే, సో ఏం చెప్తారు మిత్ర శర్మ గారితో మీకు కొంచెం ఐ మీన్ ఆన్ స్క్రీన్ పక్కన పెడితే కొంచెం పక్కన ఎక్కువ సీన్స్ యాక్ట్ చేశారు కాబట్టి కట్స్ మధ్యలో ఎక్కువ మాట్లాడుకుని ఉంటారు. సో ఎక్కువ కొంచెం ఐ మీన్ కొంచెం ఫ్రెండ్షిప్ బాండ్ బిల్డ్ అయి ఉంటారు. సో ఏం చెప్తారు ఆవిడ గురించి? ఏం చెప్తారు? బికాజ్ రకరకాల అపోహలు ఉన్నాయి, రకరకాల కాంట్రవర్సీస్ వచ్చినాయి మధ్యలో. మీరు ఏం చెప్తారు ఆవిడ గురించి అసలు? అంటే చాలా మంచి అమ్మాయి అండి తను. ఎందుకంటే బయట స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతుంది, లేకపోతే వేరే యాంగిల్లో, మరి ఇంకా ఏ యాంగిల్లో, బిగ్ బాస్ యాంగిల్లో లేకపోతే ఏంటో తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు అయితే తను మంచి కసి మీద ఉండే యాక్టర్. ఎందుకంటే తను ఆల్మోస్ట్ ఈ సినిమాలో ఒక సాంగ్ కూడా ఉంటుంది, తను పర్సనల్గా కాస్ట్యూమ్స్ ప్రిపేర్ చేసింది మా ఇద్దరికి. అండ్ అంటే మూడ్ని కొంచెం హ్యాపీగా ఉండేలాగా చూస్తుంది. ఎందుకంటే అమ్మాయిలో ఒక చిన్నపిల్ల ఉంది. సో ఎంత ముక్కుసూటిగా ఉన్నా కూడా నాకు తెలిసి అది బయటకు వచ్చేస్తూ ఉంటుంది ఎక్కువ. బట్ ఆబ్వియస్లీ సొసైటీకి మనం అంతా రివీల్ చేయలేం కాబట్టి అది కొంచెం హైడ్ చేస్తుంది. బట్ అదర్వైజ్ ఐ థింక్ షీఈ్ అ వెరీ, అంటే ప్రూవ్ చేసుకోవాలి అని అనుకునే యాక్టర్. అండ్ ఆల్సో ఇప్పుడు దానికోసం చాలా లేయర్స్ ఉంటాయి కదా. అంటే ఇప్పుడు ఈ రోజులో విజిబిలిటీ అనేది ఎక్కువ. సో మనం ఎంత విజిబుల్గా అయితే మనకి అంత అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. ఓకే, సో అండ్ సో పర్సన్ సో అండ్ సో మూవీలో ఉంది కదా అని. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, లైక్ యూనో, అంటిల్ అన్లెస్ ఏది ఏమున్నా కూడా మనం సినిమాలో చూసేదే మాట్లాడతాం. జనాలు మాట్లాడతారు, మనం మాట్లాడేది కూడా కనిపించేది అదే. సో ఐ థింక్ అది కనిపిస్తుంది నాకు తెలిసి మూవీలో తన గురించి. ఓకే, సో కమల్ హాసన్ గారిని కలిసారు, ఏంటి ఏం గుర్తున్నది? ఆయన మాటలు ఎప్పటికీ ఉండిపోతాయి కదా, ఒకవేళ ఏదన్నా ఆయన మాటల్లో విన్న అసలు అంటే ఆయన ఏం మాట్లాడడం గుర్తులేదు, కానీ ఆయన చూస్తూ ఉండిపోయాను అసలు. నన్ను అంటే బ్రేక్ఫాస్ట్కి కలిసాం, చట్నీ వేసుకో కొంచెం అన్నారు, నాకు గుర్తుంది. అసలు అది ఆయన ఇడ్లీ తినే విధానం కూడా సీజ్ ద షిప్ లాంటిది. చట్నీ వేసుకోవాలి, మంచి హై పిచ్, అది కూడా ఇడ్లీ వేసుకో. ఆయన భలే చెప్పారు అసలు, చట్నీ వేసుకో, #, చట్నీ వేసుకో, గుర్తుపెట్టుకోండి, రాసుకోవాలి మీరు బయోలో. ఈయన బయో చాలా బాగుంటది. అంటే ఈయన రేటింగ్స్ ఇచ్చుకున్నాడు ఏంటి నాకు అర్థం కాలేదు. రథంకి ఒకటి, అదేంటది పవర్ సింబల్ వేసుకున్నారు కదా, రథంకి ఒకటి, గేమ్ ఆన్ కి 2, వర్జిన్ బాయ్స్ కి 3. అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫిల్మ్ అని. అలానా? ఫస్ట్ షాక్, సెకండ్ షాక్, థర్డ్ షాక్ అని. థర్డ్ షాక్, ఓకే ఓకే. సెకండ్ ఇంకా నెక్స్ట్ ఏ షాక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నెక్స్ట్ షాక్ లో మంచిగా ప్లాన్ చేసుకున్నాను. ఆల్రెడీ ప్లాన్ చేసుకున్న షాక్. అవునవును, ఎందుకంటే ఈ రోజుల్లో ఒక యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ మెయిన్ లీడ్ గా ఒక చేయాలంటే కంప్లీట్ మనకి హిట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అది ప్రమోషన్ ఏ లెవెల్లో ఉన్నా కూడా సినిమా బాగుంది అంటే ఖచ్చితంగా పట్టేసుకుంటున్నారు. సో దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. ఎందుకంటే కొంచెం మేబీ టైం డిలే, ఇప్పుడు గేమ్ ఆన్కి దీనికి ఆల్మోస్ట్ ఒక 9-10 months అయినా కూడా ఇప్పుడు నెక్స్ట్ జరిగేది కొంచెం బ్యాంక్ లాగే ఉండాలని చెప్పేసి కొంచెం మంచి స్క్రిప్ట్స్ గ్యాదర్ చేసుకుంటున్నాం. కొన్ని రెడీగా ఉన్నాయి, ఆల్మోస్ట్ నెక్స్ట్ మంత్ నుంచి వెళ్ళిపోయేది ఒకటి ఉంది. సో కొంచెం జాగ్రత్తగానే ప్లాన్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ హీరో అనే పదం ఇప్పుడు లేదు డిక్షనరీలో.
బేసికల్లీ అంటే మాటల్లో ఇంకా పీపుల్ బయట మాట్లాడుకుంటారు హీరో హీరో ఇలా మాట్లాడుకుంటారు కానీ ఒరిజినల్గా మనకి ప్రింటెడ్ వెర్షన్లో కావచ్చు యూట్యూబ్ వెర్షన్లో దేనిలో అన్న యాక్టర్ అనే రాస్తారు. అవును, అట్లానే ఉంటే బెటర్. కరెక్ట్. ఇప్పుడు హీరో అనేది నిజంగా మైండ్లో కూడా లేదు. ఒక సినిమాలో ఐ మీన్ విక్రమ్ లాంటి సినిమాలో కొంతమంది విజయ్ సేతుపతి కనెక్ట్ అయ్యారు. కమల్ హాసన్ గారే మెయిన్ హీరో అయినా కూడా కొంతమంది విజయ్ సేతుపతి గారు నచ్చారు, కొంతమందికి లాస్ట్ వచ్చిన సూర్య గారి క్యారెక్టర్ నచ్చింది, సూర్య గారి యాంటాగనిస్ట్ మాట్లాడుకుంటే సీరియస్లీ. సో ఇలా ఉన్నది. సో మీకు దీని తర్వాత ఏమన్నా కొంచెం ఐ మీన్ ఎవరొకరు కంట్లో పడి ఒక పెద్ద డైరెక్టర్ ఒక స్టార్ డైరెక్టర్ కంట్లో పడి ఒక మంచి రోల్ ఆఫర్ చేశారు అనుకోండి, యాంటాగనిస్ట్ లేదంటే ఒక కీ రోల్, అంటే ప్యూర్ యాంటాగనిస్ట్ కాకపోయినా మధ్యలో సర్ప్రైజింగ్ రోల్స్ ఉంటాయి, మధ్యలో చచ్చిపోయినా కూడా వాళ్ళ ఉన్న కొంచెం సేపు కొంచెం సర్ప్రైజ్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇలాంటి రోల్స్ వస్తే ఏం చేస్తారు? 100% బ్రో, 100% ఐ విల్ గో ఫర్ ఇట్. ఎందుకంటే నాకు అట్లాంటివి చాలా ఇంట్రెస్ట్ అనమాట. అది ఎంతసేపు సినిమా మొత్తంలో ఎంత ఉన్నామని కాదు, ఉన్న దాంట్లో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసాం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి అది ఖచ్చితంగా ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇట్. సో మీరు అన్ని రోల్స్కి ఓపెన్ ఉన్నప్పుడు ఐ మీన్ ఒక కీ రోల్ ఉంది, ప్రామినెంట్ రోల్ ఉంది అన్నప్పుడు ఓపెన్గా ఉన్నప్పుడు ఇంత గ్యాప్ ఎందుకు ఉంది? 13, 18 ఇప్పుడు 23, 25 అంటే ఇప్పుడు కోవిడ్లోనే మనకి ఒక 2 years ఇదైపోయింది కదా. అందులో 21, 19, 21 దగ్గర వరకు మనకి ఇదైపోయింది. 24 వచ్చేసి మనం గేమ్ ఆన్ రిలీజ్ చేసాం. సో నెక్స్ట్ ఇది 1 year దీనికి పట్టింది. సో ఇదంతా కొంచెం ప్రాపర్ చేసుకొని ఆల్రెడీ అప్పటి నుంచే ప్లాన్ జరుగుతుంది. గేమ్ ఆన్ అయిపోయిన దగ్గర నుంచి నెక్స్ట్ దానికి ప్లాన్ జరుగుతూనే ఉంది. తెలిసి తెలియక సినిమాని మీరు చెప్పుకోరు ఎక్కువగా. అది అంటే 2013లో రిలీజ్ చేశాను. అది యాక్చువల్గా మంచి సినిమా అది. అదే దానికి పెట్టిన డబ్బులు వచ్చేసి అదంతా ప్రాపర్ గానే ఉంటుంది. కానీ అంటే స్టార్టింగ్ లెవెల్లో ఒక చిన్న సినిమా అట్లా చేస్తాం కదా. అంటే దట్ వాజ్ లైక్ స్క్రీన్ టెస్ట్ నన్ను అడిగితే, ఒక ఎక్స్పీరియన్స్ కోసం. స్క్రీన్ టెస్ట్ ఆల్సో అది డీసెంట్ ఫిల్మ్ అది. బట్ ఆ టైంలో ఇంకా ప్రొడ్యూసర్స్ చేతిలో ఉంటుంది. అప్పుడు కూడా ప్రమోషన్ బాగానే చేశారు. మంచి కేబీఆర్ అటువైపు పెద్ద పెద్ద హోర్డింగ్స్ అవి చేశారు. దే గాట్ ద మనీ బ్యాక్. అంటే బేసికల్లీ అమ్మాయిలు ఫీల్ అవుతూ ఉంటారు, వాళ్ళ మెచ్యూర్ ఫంక్షన్ సీడీలు తీసుకొచ్చారనుకో చూపించుకుంటారు కొంచెం ఏదో. నాకు అసలు ఆ సినిమా మీకు కూడా ఏమన్నా అలాంటి ఆలోచన? బికాస్ యంగ్ కదా, టూ యంగ్ మీరు ఆ టైంలో టీనేజ్ లో ఉన్న పర్సన్ కాబట్టి ఏమైనా కొంచెం ఆ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుందా? అది ఉంటుంది. అదే కొంచెం బొచ్చిబికిన్ కోడి ఫీలింగ్ అయితే వస్తుంది అది చూసినప్పుడు దాని ఫుటేజ్. కానీ బట్ మంచి సినిమా నాకు దాచిపెట్టుకోవడం లేదు, అంతా ఓపెన్ బుక్ మనం అంటే. సో ఈ వాయిస్ చేంజెస్ కావచ్చు, వాయిస్ చేంజెస్ కూడా చాలా వచ్చినాయి. ఐ మీన్ మంచి బేస్ బాగా పెంచుకున్నారు. ఏం చేస్తారు జనరల్? లేదు బ్రో, అంటే నేను స్టార్టింగ్ ట్రైన్ చేసేటప్పుడే వాయిస్ ట్రైనింగ్ కూడా చేశాను అనమాట. కృష్ణవంశీ గారు అసోసియేట్ గోపీకృష్ణ గారు అని చెప్పేసి ఒక ఆయన ఉన్నారనమాట. సో ఆయన సికింద్రాబాద్లో యూస్ టు హ్యావ్ అ థియేటర్ గ్రూప్. సో నేను స్టార్ట్ చేద్దాం ఇంకా యాక్టర్గా దిగుదాం కమల్ హాసన్ గారిని కలిసిన తర్వాత ఇంకా మెయిన్ ఇంకా ఇదే అని చెప్పేసి ఫిక్స్ అయిపోయిన తర్వాత ఆయనతో దాదాపు 6 months ట్రైన్ చేశాను నేను. సో ఆయన వోకల్ ట్రైనింగ్ చేయించారు, పర్సనల్ ట్రైనింగ్ చాలా చేసాం. సో ఇంప్రాంప్టు ఎక్సర్సైజెస్ చాలా నేర్పించారు. వాయిస్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. సో స్టార్టింగ్ నుంచి లక్కీలీ మై ఫాదర్ హ్యాస్ అ బేస్ వాయిస్, మనోడు కూడా బేస్ వాయిస్ ఉంది. సో బేస్ వాయిస్ అనేది కొంచెం ఇట్స్ మోర్ లైక్ డిఎన్ఏలో ఉంది. బట్ ఇంకా కొంచెం ట్రైన్ చేసిన తర్వాత కొంచెం ప్రాపర్గా జరిగింది. సో సేమ్ అలాగే బాడీ ఎలివేట్ అయ్యే సీన్స్ ఏమైనా ఉన్నాయా? బికాస్ గేమ్ ఆన్ లో చాలా ఉంటాయి. మీరు ఎక్సర్సైజ్ ఆ జిమ్ చేసిన వర్కౌట్స్ చేసిన అంతా చూపించారు, షోకేస్ చేసుకున్నారు. ఇక్కడికి వచ్చేసరికి ఏమన్నా ఉందా స్కోప్? ఇక్కడ ఆల్మోస్ట్ నేకెడ్ అనమాట. బాడీ ఎలివేట్ అయ్యేది కాదు, ఇంకేదో ఎలివేట్ అయ్యేది. అక్కడ ఓన్లీ మసిల్స్ చూపించావు, ఇక్కడ మొత్తం బాడీ చూపిస్తావు అనమాట. 3 రోజులు ఆర్ఎఫ్సిలో వింటర్లో లిటరల్ ఏమీ లేదనమాట. అది చాలా ఇంపార్టెంట్ సీక్వెన్స్, సినిమా స్టార్టింగ్ ఎండింగ్ అండ్ మెయిన్ కోర్ సీక్వెన్స్ అనమాట. అది ఒకటి వేయించారు, ఇంత ఉంటుంది అనమాట. క్లబ్ డాన్స్ లేదా అని చెప్పి అంటారు కదా, అది కూడా ట్రాన్స్పరెంట్. మళ్ళీ అది వేయించి 3 nights వింటర్లో కార్లో, మళ్ళీ ఓపెన్ టాప్ కార్లో చెట్ల మధ్యలో ఇంక ఏమేమి ఫ్రీజ్ అయ్యామంటే ఇంకేం చెప్పమంటావు. పాప వాళ్ళు అప్పుడప్పుడు టెక్కిలా షార్ట్స్ వేస్తా సర్వైవ్ అయ్యారు అనమాట. టెక్నికల్ గా మళ్ళీ ఉంటాయి కదా, షార్ట్ కరెక్ట్ గా క్యాప్చర్ చేసుకోవాలి, లైటింగ్ సెట్ చేసుకోవాలి. 100 ఉంటే మా కష్టాలు అడిగి తెలుస్తాయి. మేము తీయండి రా బాబు షార్ట్ వణుకుతున్నారా మాకు. సో లక్కీగా ఒకటి కొంచెం బ్యాడ్ బాయ్ ఉన్నాడు కాబట్టి ఏదో కొంచెం కలిపేస్తే కొంచెం బాడీ వామ్ అయ్యింది. బ్యాడ్ బాయ్ ఉన్నాడు అక్కడ, చెప్పకూడదా? చెప్పకూడదు. ఓకే ఓకే. బట్ ఏమన్నా డ్రీమ్ కొలాబరేషన్ ఏదైనా ఉందా? ఖచ్చితంగా ఈయన సినిమాలో ఏదో ఒక రోల్ చేసినా పర్లేదు అనేది. బికాస్ మీరు చిన్నప్పుడు మీరు చూస్తున్న పెరుగుతున్నప్పుడు ఉంటది కదా సిల్వర్ స్క్రీన్ మీద ఆయన చూసినప్పుడు నేను కూడా ఆయన పక్కన ఆయన సినిమాలో ఏదో ఒక రోల్ చేయాలి అని చెప్పి. అలా అయితే ఇంక నేను పెద్ద ఎన్టీఆర్ అన్న ఫ్యాన్ భయ్యా. ఇంకా ఇక్కడ చిన్న దొరికినా కూడా అది ఇది. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ అయితే ఈ రోజుల్లో అసలు ఎవరు బాంబే పేలుస్తున్నారో చెప్పలేము అసలు. అంటే మనం పెద్ద డైరెక్టర్స్ ఆబ్వియస్లీ వేరే స్కేల్ ఉంటుంది, కానీ ఈ టైమ్స్లో ఇప్పుడు మనం విజయ్ దేవరకొండతో చేస్తున్న డైరెక్టర్ గౌతమ్ తిన్నూరి కానివ్వండి, ఇప్పుడు నెక్స్ట్ సినిమా కార్తిక్, వీళ్ళు అసలు వాళ్ళు చేసిన ఫస్ట్ మూవీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. సో అక్కడ నుంచి వాళ్ళు కేమ్ టు ద నెక్స్ట్ లెవెల్. సో ఇప్పుడు ఈ టైమ్స్లో ఫిల్మ్ మేకర్స్ ఎప్పుడు
ఎలాంటి బ్రేక్ ఇస్తారో ఎలాంటి కైండ్ ఆఫ్ మూవీస్ చేస్తారో అనేది మనం చెప్పలేం. బట్ కంప్లీట్ అంటే రెగ్యులర్ ఫార్మాట్ కాకుండా ఆఫ్ బీట్ ఉండే డైరెక్టర్స్ తోటి నేను ఐఎమ్ ఆల్వేస్ విల్లింగ్ టు డూ వర్క్. ఓకే. సో మీకు బేసికలీ ఈ మధ్య ఒకప్పుడు కంటే ఇప్పుడు కొంచెం ఒక డైరెక్టర్ ఇంకో డైరెక్టర్ని మెచ్చుకోవడం, ఒక డైరెక్టర్ సినిమాని చూసి డీకోడ్ చేసి రివ్యూ ప్రాపర్గా ఇవ్వడం, అప్రిషియేట్ చేయడం. పెద్ద పెద్ద రాజమౌళి గారు లాంటి వాళ్ళే కొన్ని సినిమాలకి అబ్బా ఇది నన్ను సర్ప్రైజ్ చేసింది. ఆయన ఎప్పుడో అన్నారు ఒకప్పుడు సుకుమార్ గారి గురించి ఏమని జగడం ఆ సీక్వెన్స్ అబ్బా ఏం తీసాడు అసలు ఆలోచన నాకు రాలేదు, నాకు అలాంటి రాదు కూడా అని చెప్పి. అదే సీన్ పవన్ కళ్యాణ్ గారికి పడితే వేరే రేంజ్ లో ఉండి చాలా ఎలివేట్ చేశారు ఆ సీన్. సో ఇప్పుడు కొంచెం దీన్ని ఏమంటారు అంటే కాంప్లిమెంట్ ఇవ్వడం కూడా ఓపెన్ గానే ఇచ్చేస్తున్నారు. కరెక్ట్. ఒకప్పుడు కొంచెం ఈగో ఉండేది డైరెక్టర్స్ మధ్య, ఇప్పుడు లేదు. సో మిమ్మల్ని ఏ డైరెక్టర్ కంట్లో పడితే బాగుంటుంది మీ వర్క్ అని అనుకుంటున్నారు? నాదా మేబీ అదే సందీప్ రెడ్డి వంగ, పూరి జగన్నాథ్ సార్, అంతే. బికాస్ కొంతమంది జడ్జిమెంట్ కొంతమంది కాంప్లిమెంట్ ఇచ్చారంటే ఐఎస్ఐ మార్క్ లో ఫీల్ అవుతాం. మీరు అలా ఫీల్ అవుతారా? వాళ్ళిద్దరు ఇస్తే అంతే ఇద్దరికి. ఓకే. సో అంటే ఇప్పుడు మీకు తెలుసు పాన్ ఇండియా మార్కెట్ నడుస్తుంది, ప్రతి ఒక్క డైరెక్టర్ పాన్ ఇండియాలో సినిమా తీస్తున్నారు. మీరు కూడా ఇప్పుడు వర్జిన్ బాయ్స్ కుదరలేదు, కొన్ని నెక్స్ట్ సినిమా పాన్ ఇండియాలో తీయొచ్చు, రిలీజ్ చేయొచ్చు. బట్ మీ ఆలోచన విధానం ఎలా ఉంటుంది? బికాజ్ మలయాళం వాడు క్లైమాక్స్ ఒకలా ఉంటుంది, తెలుగు వాడు క్లైమాక్స్ ఒకలా ఉంటుంది, తమిళ వాడు క్లైమాక్స్ ఒకలా ఉంటుంది. తమిళ వాడు కొంచెం ఎక్కువ ఐ మీన్ ఒరిజినాలిటీ కోరుకోవచ్చు, ఫెయిల్ అయినట్టు చూపించాలి. తెలుగు వాడు హ్యాపీ ఎండింగ్స్ కోరుకుంటాడు. ఇలా రకరకాలు ఉంటుంది. సో పాన్ ఇండియా మార్కెట్లో వాటిని ఐ మీన్ సాటిస్ఫై చేయాలంటే యూనిక్ ఒక యూనివర్సల్ క్లైమాక్స్ ఉండాలి. మరి మీరు ఏ విధంగా ఆలోచిస్తారు ఒక సినిమా క్లైమాక్స్కి వచ్చేసరికి? డిపెండ్స్. అది ప్రామినెంట్ కంటే ప్రొడక్షన్ సైడ్ నుంచే మనం పాన్ ఇండియా ప్లానింగ్ వేసుకుంటున్నామా, లోకల్ ప్లానింగ్ వేసుకుంటున్నామా అనే దాన్ని బట్టి ఆలోచిస్తా ఖచ్చితంగా. అదే ఇప్పుడు దీని తర్వాత ఒక మూవీ వదిలేస్తే దాని తర్వాత చేసేవన్నీ బిగ్గర్ ఫిలిమ్స్, అవి కంప్లీట్గా బిగ్ స్కేల్లో చేద్దామని నడుస్తుంది ప్లానింగ్ ఆల్రెడీ. సో డిపెండ్స్ ఆన్ హౌ బిగ్ the film is going to be, production and planning and everything. So దాన్ని బట్టే ఖచ్చితంగా ఆలోచించాలి. సో డిపెండ్స్ ఆన్ ద ప్రొడక్షన్ అండ్ ద ప్లాన్, అంతే. దాన్ని బట్టి అంటే నా దగ్గర మల్టిపుల్ స్క్రిప్ట్స్ ఉన్నాయి. అది కొన్ని ఓటీటీకి ఉన్నాయి, కొన్ని వెబ్ సిరీస్కి ఉన్నాయి, కొన్ని పెద్దవాళ్ళతోటే చేయాల్సినవి ఉన్నాయి, కొన్ని చిన్న వాళ్ళతోటే చేయాల్సినవి ఉన్నాయి. సో డిపెండ్స్ ఆన్ దట్ ఎప్పుడు ఎలా ఏది అవకాశం కుదిరితే అది ఇంకా గ్యాప్ లేకుండా చేసేద్దాం అని, అంతే. సో గ్యాప్ లేకుండా చేసేయడానికి ఏదైతే నడుస్తుంటుందో అది మనోడు మంచి బడ్జెట్ ఇస్తే కనుక అసలు చిన్న స్టోరీని కూడా చాలా పెద్ద స్కేల్ తీసే ఎబిలిటీ అయితే 2 సినిమాలు చేసాం కాబట్టి పర్సనల్ కనెక్షన్ ఉందనేది కాదు, బట్ ఆ స్కిల్ అయితే చాలా ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో కొంచెం మీరు అన్నట్టు మలయాళం మూవీస్ ప్రాబ్లీ ఒక చిన్న కాన్సెప్ట్ని పట్టుకొని సినిమా లాగేస్తారు, కానీ ఆ ఉన్నదాన్ని ఆ కమర్షియల్ యాంగిల్లో చూపించడం తెలుగు వాళ్ళకి చాలా ఇష్టం. అది స్కిల్ అయితే 100% ఉంది. నాకు అది ఇష్టం. అట్లా కొంచెం కమర్షియల్ వేలో వెళ్ళాలి, అట్ ద సేమ్ టైం మరి టూ కమర్షియల్ కూడా వెళ్ళకుండా కొంచెం రియాలిటీలో. గేమోన్ కొంచెం ఆయన కోసమే తీసుకున్నాడు, ఆయన రేపు చూపించుకోవడానికి. నేను ప్రేమతో కదా, మీరు ఏదో అనుకుంటున్నారు. మనం పప్పెట్ సార్ అన్సార్లు అనిపిస్తారు ఎందుకు నాతో. కరెక్ట్. సో వర్జిన్ బాయ్స్ ఫస్ట్ డ్రాఫ్ట్ కి ఫైనల్ డ్రాఫ్ట్ కి మధ్య నెంబర్ ఎంత? అంటే యాక్చువల్గా ఫస్ట్ 3 hours 15 minutes కట్ వచ్చింది అనమాట, మా మార్తండ సార్ వాళ్ళు చేసింది. దాని తర్వాత ఇంకొంచెం ట్రిమ్ అయింది. ఇప్పుడు ఫైనల్లీ అంటే ఫస్ట్ రష్ అంతా కలిపితే అంత వచ్చింది, బట్ నౌ ఇట్స్ లైక్ ఈ టైంలో జనరేషన్కి ఎక్కువ లెంత్ ఉండకూడదు అని చెప్పి 2 hours 13 minutesకి ఫిక్స్ అయ్యాం. ఓటీటీ వర్షన్ అని వేరే రిలీజ్ చేయడం ట్రెండ్ అయింది కాబట్టి ఇప్పుడు అలాంటిది ఏమైనా ఆలోచన? ఓటీటీ వర్షన్ అంటే చిన్న చేంజెస్ ఉంటాయి అంతే, లెంత్ వైజ్ యాక్చువల్ మంచి సీన్లోనే పెట్టమంటే మరి ఇంకా చెప్పు, నువ్వే చెప్పు. కట్ చేసారు ఇదే పెడదాం అనే ప్రెషర్ కావాల్సిన లెంత్ బోర్ కొట్టకుండా సినిమా కట్ చేసి. అంటే థియేట్రికల్ లెంత్ అనేది చాలా డిఫరెంట్ అయిపోయింది ఈ రోజుల్లో. ఎందుకంటే కొంచెం అటు ఇటు ఒక 5 నిమిషాలు అటు ఇటు అయినా కూడా మంచి సినిమాలు కూడా ఈ లెంత్ లేకుండే బాగుండేది అనే మనం చూస్తాం ఇప్పుడు రీసెంట్గా వచ్చిన మూవీస్లో కూడా. బట్ ఇది పర్ఫెక్ట్ కట్. 315 వచ్చింది, 245 అయింది, 235 అయింది, ఇప్పుడు 213 అయింది. అంటే ఇంకా ఇప్పుడున్న ఆడియన్స్ చూసుకుంటూ ఏది సేఫర్ కట్ అనుకొని ఇంకా అట్లా వెళ్ళాం అనమాట. సో తమ్ముడుగా మీ అన్నయ్య గురించి చెప్పాలి ఇప్పుడు. ఐ మీన్ క్రిటిక్స్ నుంచి కావచ్చు, లేదంటే రివ్యూవర్స్ నుంచి కావచ్చు, అప్రిషియేషన్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఏ ఆస్పెక్ట్స్లో ఉంటుంది అనుకుంటున్నారు? అంటే నెగిటివ్గా అయితే ఏముండదు చూడటానికి, డీసెంట్ ఆన్ పాయింట్. మీ అన్నయ్య యాక్టింగ్ మీద అడుగుతున్నాను. అదే యాక్టింగే డీసెంట్గా ఆన్ పాయింట్ యాక్టింగ్ ఉంటుంది అనమాట. సో
సటిల్గా సీన్కి. గీత్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే గేమ్ ఆన్ కానీ వర్జిన్ బాయ్స్ కానీ చూసుకుంటే సీన్ చేసేటప్పుడు అర్థం కాదు, మొత్తం అవన్నీ పెట్టేసి సినిమా మొత్తం చూసిన తర్వాత అరే అసలు ప్రాపర్ క్యారెక్టర్లో ఉన్నాడు అనేది తెలుస్తుంది. సో అది నేను గీత్లో అబ్జర్వ్ చేశాను. మిగతా వాళ్ళ టైప్లో ఒక్కొక్కలాగా ఉంటుంది, కొన్నిసార్లు హై ఉంటుంది, కొన్నిసార్లు లో ఉంటుంది. గీతది అయితే ప్రాపర్గా ఆ క్యారెక్టర్ తోటే వెళ్తూ ఉంటుంది అనమాట. అది నాకు గేమ్ ఆన్ టైంలో బాగా అబ్జర్వ్ చేశాను నేను. ఇందులో కూడా నాకు అదే కనిపించింది ఎక్కువ. సో హిల్ గెట్ గుడ్ రివ్యూస్ ఫర్ షూర్. ఓకే, సో మీకేమనిపిస్తుంది అంటే రేపు పొద్దున క్రిటిక్స్ రివ్యూస్ మెన్షన్ చేసినప్పుడు రివ్యూస్లో దయా పేరు మెన్షన్ చేసి అన్నీ వేసుకుంటారేమో. లే ఫస్ట్ బాగా జీలో దమ్ము ఉందిరా అని ఫిక్స్ అయిపోతారు భయ్య, అదైతే డౌట్ లేదు. అండ్ టెక్నికలీ చాలా స్ట్రాంగ్. ఈ వరల్డ్ని క్రియేట్ చేయడం ఈ తెలుగు మూవీస్లో ఇప్పటిదాకా నువ్వు చూసుండు, అంటే ఈ ట్రైలర్లో ఎంతవరకు కనిపించిందో అది తెలియదు కానీ ఓవరాల్ యాజ్ మూవీ ప్యాకేజ్ లాగా చూస్తే మనం ఆ కాలేజ్లో ఉండి వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఆ వరల్డ్ క్రియేట్ చేయడం అనేది చాలా ఇంపాసిబుల్ టాస్క్ అది. అంటే మనకి ఆడియన్స్కి కొంచెం కనెక్టివిటీ ఆ లెవెల్స్లో చేయడం అనేది, ఆ కాలేజ్ వరల్డ్ క్రియేట్ చేయడం, ఆ అవుట్ఫిట్స్ ఏదైతే ఆ స్టూడెంట్స్కి కావాలో అది, ఆ డైరెక్టర్ టీమ్స్ తోటి అసలు క్రేజీ ఇదయ్యాడు. మ్యూజిక్ డైరెక్షన్ తోటి మంచి ఇదయ్యాడు. అండ్ ఇప్పుడు ప్రాపర్గా మనకి మ్యూజికల్ సినిమా చూసిన తర్వాత మీకు సీన్లు గుర్తుంటాయి అండ్ దానికంటే ఎక్కువ మ్యూజిక్ ఎక్కువ గుర్తుంటుంది. అండ్ సినిమాటోగ్రఫర్ తోటి ఇచ్చేయడం. అండ్ ఆల్మోస్ట్ ఒక 2-3 సినిమాల తర్వాత అంత ఆ పర్స్పెక్టివ్ రావడం అనేది చాలా కష్టం. సో అది మూవీ ఎలా ఉన్నా అది తర్వాత విషయం, బట్ టెక్నికలీ చాలా మంచి సినిమా పుల్ ఆఫ్ చేశాడు. వీడికి జీలో దమ్ము ఉంది అనేది అయితే ఫిక్స్ అయిపోతారు. జీలో దమ్ము ఉంది అని అంటారు. ఏ మీమ్స్ లో ఏమన్నా నీకున్నంత జీబలు ఎవరికి లేదు అదేదో సాంగ్ లాంచ్లో ఏదో అన్నాడు, ఎంచుకున్నారు కింద మీమ్స్ లో. ఓకే, ఈయనకి మైకి దొరికితే ఆల్రెడీ మొదలు పెట్టాడు అనమాట. సూపర్. ఆయన పెద్ద ఎవరో పాపం అడిగితే ఎందుకుండదండి, అరే వదిలేరా అరే సినిమా జాగ్రత్త. బట్ ఇట్స్ ఫైన్, లైక్ యూనో ఎట్లా ఉండాలో అట్లా ఉండాలి బ్రో. ఎందుకు స్క్రీన్లో యాక్టింగ్ చేసి దాని వెనకాల యాక్టింగ్ చేసి ఎందుకు వేస్ట్ కదా. ట్రాన్స్పరెంట్ ఉంటే ప్రశాంతంగా ఉండొచ్చు బ్రో, అలా ఉంటాయి. బట్ సూపర్ టాకింగ్ టు యూ అండి బోత్. అంటే ఇద్దరు చాలా బాగా మాట్లాడారు. బేసికలీ వర్జిన్ బాయ్స్ అందరికీ రీచ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఈస్ దర్శన్ విత్ గీత్ అండ్ దయా. మళ్ళీ కలుద్దాం. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.